నిన్నే నిన్నే కీర్తింతుం నిన్నే నిన్నే సేవింతుం నా యేసయ్యా నిన్నే నిన్నే స్తుతింతుం నిన్నే నిన్నే కీర్తింతుం నిన్నే నిన్నే సేవింతుం నా యేసయ్యా ఆరాధన ఆరాధన నిన్నే నిన్నే కీర్తింతుం నిన్నే నిన్నే సేవింతుం నా యేసయ్యా నిన్నే నిన్నే స్తుతింతుం నిన్నే నిన్నే కీర్తింతుం నిన్నే నిన్నే సేవింతుం నా యేసయ్యా నా పాపమంతటిని కడిగి శుద్ధి చేసావే పరిశుద్ధ రక్తాన్ని చిందించినావే నా పాపమంతటిని కడిగి శుద్ధి చేసావే పరిశుద్ధ రక్తాన్ని చిందించినావే ఆరాధన 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 నిన్నే నిన్నే కీర్తింతుం నిన్నే నిన్నే సేవింతుం నా యేసయ్యా నిన్నే నిన్నే స్తుతింతుం పాడదాం నిన్నే నిన్నే సేవింతుం నా యేసయ్యా నా దీన స్థితి నుండి నన్ను లేవనెత్తావే విలువైన నీ సేవ నాకిచ్చినావే నా దీన స్థితి నుండి నన్ను లేవనెత్తావే విలువైన నీ సేవ నాకిచ్చినావే ఆరాధన 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 నిన్నే నిన్నే కీర్తింతుం నిన్నే నిన్నే సేవింతుం నా యేసయ్యా నిన్నే నిన్నే స్తుతింతుం నిన్నే నిన్నే కీర్తింతుం నిన్నే నిన్నే సేవింతుం నా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా అయ్యగారు మీ మాట్లాడే కడుపు పోతున్నాను ఇప్పుడు నవ్వించుకుని అంటారా ఎవరో సేదే పదమూడు ఉంటుంది కొత్త తొమ్ము హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ మంచి పిల్లరా ఈ యొక్క ఉదయకాల సభలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రవక్త అంటున్నాడు గతించిన దినముల కంటే నేడు మనం ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం గతించిన దినముల కంటే గత కాలంలో కంటే ఇప్పుడు మరి ఎక్కువగా మనము దేవునిని ఆరాధించవలసిన వారమై ఉన్నాం దానికి కారణం ఏంటంటే అన్ని విధములుగా దేవుడు మన కుటుంబములను ఆశీర్వదించాడు అని నేను నమ్ముచున్నాను అంటున్నాడు ప్రవక్త అవునా కదా గత కాలంలో కంటే ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో గత జీవితములను మనం పోలిస్తే ఇప్పుడున్న మన జీవితాలను పోలిస్తే గత కాలంలో కంటే ఎక్కువగా ఆశీర్వాదములు కానివ్వండి దీవెనలు కానివ్వండి భౌతిక సంబంధమైనవి కానివ్వండి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కానివ్వండి అవి ఏవైనా కావచ్చు దేవుడు మనలను ఆశీర్వదించాడు అంట్లో సందేహం లేదు అంటున్నాడు.
హల్లెలూయా. ఎన్నో అపాయాల నుండి, అనారోగ్యాల నుండి తప్పించి స్వస్థపరిచి నిన్ను కాపాడినటువంటి హల్లెలూయా దేవునికి మరి ఎక్కువగా మనం ఆయన ఆరాధించవలసిన వారమే. ఆమేన్. ఇంకొక మాట అంటున్నాడు, అంటే అప్పుడే మందిరం కట్టారంట ప్రవక్త. గత కాలంలో రేక్ షెడ్ ఉండేది. ఆ రేక్ షెడ్ లో చాలా మరి బాగా ఇబ్బంది పడుతూ ఉండేవారు. కింద కనీసం గచ్చు కూడా ఉండేది కదండి, అంటే ఫ్లోరింగ్ కూడా ఉండేది కాదు. అలాంటి మందిరాన్ని తీసివేసి ఒక అద్భుతమైనటువంటి ఒక చక్కటి మందిరాన్ని నిర్మించుకున్నారంట. ఆ సందర్భంలో ప్రవక్త మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నాడంటే, పిల్లరా హల్లెలూయా, అందమైనటువంటి మందిరము కలిగి ఉండటమే కాదు గాని అందమైన ప్రేమ కలిగిన దేవుని కుమారులుగా మనం ఉండవలసి ఉన్నది. ఏలయనగా ఆలయం యొక్క సౌందర్యము జనుల యొక్క సౌందర్యం అయి ఉన్నది. ఆలయం యొక్క సౌందర్యం జనుల యొక్క సౌందర్యం అయి ఉన్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చుట మీకు మంచిది కాదు. దేవుని మందిరానికి ఆలస్యముగా వచ్చుట మీకు మంచిది కాదు అని ప్రవక్త చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. 7 వందల ప్రత్యక్షత అని వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. అవి మీరు చదవండి, వర్తమానాలు చదవండి. మీరు వర్తమానం చదవకపోతే నేను చెప్పిన సొంతంగా చెప్పినట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ఆరాధించుటకు మంచి సమయం మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని ఆయన రాకడకు సిద్ధపడదాం. గమనించండి, దేవుని ఆలయంలో దేనిని మనం కొనకూడదు, అమ్మకూడదు అంటాడు. ఆలయంలో దేనిని అమ్మకూడదు, కొనకూడదు. ఈవెన్ క్యాలెండర్తో సహా చర్చిల్లో క్యాలెండర్లు అమ్మకూడదు, కొనకూడదు. క్యాలెండర్లే కాదు, పాటల పుస్తకాలు కూడా, వర్తమాన పుస్తకాలు కూడా, దేనికి కూడా 1 రూపాయి మనము తీసుకోకూడదు. చేతనైతే ప్రింట్ చేసి ఫ్రీగా ఇవ్వాలి తప్ప క్యాలెండర్ ప్రింట్ చేయడానికి 50 అయిందమ్మా మరి ఏదో చూసి ఇవ్వండి అంటే అదొక వ్యాపారం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త ఏమన్నాడంటే, దేవుని యొక్క మందిరములో కొనడం కానీ అమ్మడం కానీ ఏమీ ఉండకూడదు అన్నాడు. అది వ్యాపార స్థలము కాదు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇది ఒక ఆరాధన స్థలమై ఉన్నది. ఈ ఆలయం లోపల దేవుణ్ణి ఆరాధించడం తప్ప మరి ఏది జరగకూడదు. ఆమేన్. హల్లెలూయా. కనీసం ప్రక్కవారితో కూడా గుసగుసలాడుట, ప్రక్కవారితో గుసగుసలాడుట కూడా చేయకూడదు. అత్యవసరమైతే తప్ప మీరు ఆ విధంగా చేయకూడదు. పిల్లలు కానీ పెద్దవారు కానీ ఇటువంటి ఎప్పుడైనా చెప్తున్నాను, ఎందుకు లేసావు? పిల్లలు ఎదుగుబడి ఉంటూ ఇప్పుడు వెళ్ళిపోండి, వెళ్ళండి. కిందకి వెళ్ళాలనుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోండి. పిల్లలు ఎవరైనా కిందకి వెళ్ళాలనుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోండి. ఆడుకునేవాడు ఉంటే ఆడుకుంటానికి వెళ్ళిపోండి. ఎక్కడ మధ్యలో పెద్దవాళ్ళైనా సరే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు కానీ పెద్దవారు కానీ ఇటువైపు పరుగులెత్తకూడదు. ఈ విధమైనవి అనేక ఆలయాల్లో జరుగుట నేను చూసినప్పుడు అవి నన్ను ఎంతగానో బాధించినవి. ప్రవక్త అన్నాడు, అనేక సంఘాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి కార్యాలు చూశాడంట. పిల్లలు అటు ఇటు పరిగెత్తడం, వాళ్ళ వెనకాల తల్లులు తండ్రులు పరిగెత్తడం, ఇవన్నీ చూసి అతను ఎంతగానో బాధించినాయట. అయితే బ్రహ్మాం టబర్నికల్లో ఇలా ఉండకూడదు. ఒక క్రమశిక్షణ అనేది నా పిల్లలకు నేను నేర్పించాలి అని చెప్పి ప్రవక్త వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే సంగీతం వాయించువారు ప్రార్థన అభిషేకం కలిగి ఉండాలి. ఎలా పడితే అలా వచ్చేసేసి ఇక్కడ వాయిద్యాలు వాయించుకోవడం. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మాభిషేకంతో ఉండడం మంచిది. పాటలు పాడేవారు, సంగీతం వాయించేవారు,
ప్రార్థన అభిషేకం కలిగి ఉండవాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు గందరగోళం చెందుట చేత పరిశుద్ధాత్మను దుఃఖపడుతున్నాడు. గందరగోళం ఉండకూడదు. ఎందుకు వచ్చాం మనం? ఆనందంగా సంతోషంగా ఉండటానికి మనం మందిరానికి వచ్చాం. కాబట్టి ఇక్కడ గందరగోళం ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నిజమైనటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆలయమునకు తీసుకువచ్చు. నిజమైనటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంటికాడ వదిలిపెట్టారంటారు. ఇంటికాడ నేను వస్తాను, సండే స్కూల్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోండి అంటారు కొంతమంది. సండే స్కూల్ అయిపోయింది కాబట్టి పిల్లలు ఇంజనీరింగ్కి వెళ్ళిపోండి అంటారు. కానీ ప్రభుత్వం అన్నాడు అలా వెళ్ళకూడదు, అలా మీ పిల్లలను పంపించకూడదు, మీ పిల్లలను మీ దగ్గర పెట్టుకోవాలి. ప్రభుత్వం అన్నాడు ఆడపిల్లలు అయితే తల్లుల దగ్గర పెట్టుకోండి, మగ పిల్లలు అయితే తండ్రుల దగ్గర పెట్టుకోండి. ఇది ప్రభుత్వం మనకు నేర్పినటువంటి క్రమం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక వారు ఎన్నడూ ఇంటి దగ్గర వదలరు. దేవుని వాక్యమును వినుటకే మనం ఇక్కడికి వచ్చుతున్నాం. కనుక వీలైనంత వరకు నిశ్శబ్దంగా ఉండవాలి. ఆమేన్. దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఇది కేవలం ఒక ఆరాధన స్థలముగా ఉన్నది. ఇది ప్రభు యొక్క గృహమై ఉన్నది. ప్రపంచమంతా జీవము కలిగిన దేవుని వాక్యము వ్యాపించుతున్నది. ఇందు నిమిత్తమై మనము కృతజ్ఞత కలిగిన వారు అయి ఉన్నాం. ఆమేన్. సంఘ కాపరే అన్ని పనులు చేసుకోలేడు గనుక పని భారము మీరు పంచుకోండి, మీ సేవకునికి సహకరించండి. హల్లెలూయా. దావీదు దేవుని యందు సమర్పణ ప్రేమ కలిగి ఉన్నాడు. అయితే పిల్లరా అతడు దేవుని మందిరాన్ని కట్టించాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు అన్నాడు దావీదా నువ్వు కట్టొద్దని. ఎందుకంటే అతడు అధికమైనటువంటి రక్తము చిందించాడట యుద్ధముల ద్వారా. కావున దేవునికి ఆలయం కట్టు విషయంలో దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్పవాడిగా ప్రజల దృష్టిలో ఉన్నను, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ప్రజల్లో నీకు మంచి పేరు ఉండొచ్చు, దేవునికి ఇష్టడుగా నీ జీవితం ఉందా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. పాస్టర్ని ఎన్నుకునే హక్కు విశ్వాసులకు ఉంది. ఎప్పుడైతే మీరు నన్ను వద్దంటారో అప్పుడు నేను మానేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ యొక్క నిర్ణయం, పాస్టర్ గారు మీ పద్ధతి మాకు నచ్చలేదు, మీ యొక్క విధానం మాకు నచ్చలేదు, మీరు మానేయండి అని మీరు నోటితో ఒక మాట అంటే చాలు నేను మానేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యం. త్వరగా తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారు పిల్లరా? దేవుని నివాసం ఎవరితో ఉంది? మనుషులతో కూడా ఉన్నది. కాబట్టి దావీదా నువ్వేదో నివాసం కట్టాలనుకున్నావు కానీ నా నివాసం మనుషులతోనే ఉన్నది, మనుషుల మధ్యలోనే ఉన్నది. వాళ్ళలోనే నేనున్నాను, వారి మధ్యలో నివసిస్తున్నాను, వారి మధ్యలో సంచరిస్తున్నాను, వారితో మాట్లాడుతున్నాను, వారికి సహాయపడుతున్నాను, వారిని స్వస్థపరుస్తున్నాను, వారి మధ్యలో నివాసం చేస్తా ఉన్నాను. నాకు ప్రత్యేకంగా నువ్వు ఒక నివాసం కట్టాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చూడండి దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 4వ వాక్యం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వాక్యం. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. అది అంత్యకాలం వరకు ఆ గ్రంథాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? ముద్రించు. అంటే దేవుడు దానియేలుకు కొన్ని మాటలు ఇచ్చాడు.
ఆ మాటలను ఆయన రాయడానికి ప్రయత్నం చేసినప్పుడు అవి అంత్యకాలం వరకు అలాగే ఉండని, అవి అలా ముద్రించబడి ఉండి అవి నేను అంత్యకాలంలో బయలుపరుస్తాను. 9వ వాక్యం. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నువ్వు ఊరకుండమని చెప్పిన దేవుని స్తోత్రం. అంత్యకాలం వరకు కూడా దేవుని యొక్క మర్మాలు బయలుపరచబడినటువంటి ఏవైతే దాచబడినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా చివరి కాలంలోనే 7వ సంఘకాలపు దూత ద్వారా మాత్రమే అవి బయలుపరచబడతాయి. ఆమేన్. ఎవరో నోరెత్తలేకపోయారు రాత్రి. ఎవరైనా ఉన్నారు కదా పక్కనే, నేను అక్కడికి అడుగుతున్నాను కూడా, నేను ఎవడే మీకు అంత అవుతుందంటే లేదండి బాబు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఉన్నారు, బిషప్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ వాక్యం తీసి చూపిస్తున్నప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఈ గడియ వర్తమానికుడి ద్వారా ప్రసంగించబడుతున్నటువంటి ప్రతి లేఖనము బైబిల్ నుంచి తీసి చూపించాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, 7వ సంఘకాలపు దూతను ప్రపంచానికి పరిచయం చేయాలి. ఈ యొక్క వధువు యొక్క పరిచర్యకుడు ఆయన వచ్చాడు, ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోయాడు. అవునా? హల్లెలూయా. బలిష్ఠుడైన దూత వచ్చేమో పుష్పం పట్టుకొచ్చాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చాడు చూచితిని. ఆయన మేఘం ధరించుకొని ఉన్నాడు. ఆయన శిరస్సు మీద చూడండి, ఆయన మేఘం ధరించుకొని ఉన్నాడు అంటే అది క్రీస్తే. ఎందుకంటే ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆయన వైపు చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా ఎదుట మీరు చూచుతున్నారు ఆ రీతిగానే మళ్ళా తిరిగి వస్తాడని చెప్పాడు. కాబట్టి ఏమొచ్చి ఆయన తీసుకెళ్ళిపోయింది? మేఘం వచ్చి తీసుకెళ్ళింది. కాబట్టి మళ్ళా ఆయన తిరిగి వచ్చినప్పుడు మేఘమే ఆయన తీసుకొస్తాడు, మేఘంలోనే ఆయన ధరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒక మేఘము ధరించుకొని 1963 ఫిబ్రవరి 28న సన్సెట్ పర్వతం మీదకి బలిష్ఠుడైన దూతగా దిగి రావడం, ఆ వచ్చినటువంటి దేవుడు తన చిన్న పుస్తకమును, హల్లెలూయా, ఈ గడియ వర్తమానికుడైనటువంటి విలియం మ్యారియన్ బ్రెన్హామ్కి ఆయన ఇవ్వడం, ఆ ముద్రలు విప్పడం, అవన్నీ కూడా జరిగినాయి. అయితే అది 2వ రాకడ కాదు. చాలా మంది గడియ వర్తమానికులు అదే ప్రసంగాలు చేస్తున్నారు. 2వ రాకడ అయిపోయింది, యేసుబాబు వచ్చేసాడు. మరి యేసుబాబు వచ్చేందుకు మేనుకున్నాం. 2వ రాకడ కార్యాలు ఏంటి? 2వ రాకడ అనేది రెప్పపాటులో జరిగే కార్యం. ఆయన వచ్చాడు అంటే వదిలి వెళ్ళిపోవాలి. ఇడుకొడుకు వచ్చాడంటే పెళ్లి చేసేసుకుంటాడా, లేకపోతే 2 రోజులు ఉంటాలేమంటాడా? ఇడుకొడుకు వచ్చాడంటే స్టేజ్ మీదకి అంటే పెళ్లి చేయమంటాడా, లేకపోతే 2 రోజులు ఉండనంటాడా? మరి యేసుప్రభు కూడా అంతే కదా. ఆయన 2వ రాకడ వచ్చేసాడంటే అర్థం ఏంటి? వచ్చేస్తే వదిలి వెళ్ళిపోవాలి భూమి నుంచి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మొదటి సంఘకాలపు దూత పౌలు గారికి దమస్కు మార్గంలో అగ్ని స్తంభంలో ఎలాగునే మొదటి రాకడలో ప్రత్యక్షమయ్యాడో, అలాగనే ఈ యొక్క సన్సెట్ పర్వతం మీద 1963లో ఫిబ్రవరి 28న విలియం మ్యారియన్ బ్రెన్హామ్కి మేఘంలో ప్రత్యక్షమయ్యాడు. దానిని పట్టుకొని 2వ రాకడ అంట. అందుకే ఈరోజు అబద్ధ బోధని మనల్ని కించపరుస్తూ ఉన్నారు. బ్రెన్హామ్ గారి బోధని బయట బోధిస్తున్నప్పుడు మీరు అబద్ధ బోధకులు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మనం చెప్పేవి వాళ్ళకి నచ్చక, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పక. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, ఆ మొదటి ఆ యొక్క దూత, ఆ బలిష్ఠుడైనటువంటి వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చాడు, మేఘం ధరించుకున్నాడు. ఆయన చేతిలో విప్పబడిన ఒక పుస్తకం ఉన్నది. మూసేశారు బైబిల్. ఆయన శిరస్సు మీద వర్షధనుసుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె ఉండెను. ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఏ పుస్తకం అది? దానియేలు కాలంలో ముద్రించబడిన పుస్తకం అది. దానియేలు కాలంలో ముద్రించబడినటువంటి ఆ చిన్న పుస్తకం ఇప్పుడు అంత్యకాలమందు
7వ దూత ద్వారా బయలుపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు అది మన కాలంలో దేవుడు వాటిని బయలుపరిచాడు కనుక నేను పిల్లరా చెప్పిన ప్రతి వాక్యానికి స్పందించి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు దేన్ని కూడా అసలు ఏదైతే చూపించే ప్రసక్తి లేదు ఈరోజు. ఏ లేఖనమైనా సరే అయ్యా ఇది ఫలానా ఫలానా ఎవరు చెప్పలేకపోతున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు ఒకడు, ఏం పేరు ఒకడు పేరు తెలియదు కానీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. నా వాక్యం విని మాస్టర్ మీతో 5 నిమిషాలు మాట్లాడు, 5-10 నిమిషాలు మాట్లాడు కూర్చోను. ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు, కూర్చున్నాడు, ఒక్కొక్క క్వశ్చన్ వేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన యేసుక్రీస్తు బాప్తిసం పొందకపోతే పరలోకం వెళ్ళమేమో, మరి మా తాతోళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిసం పొంది చచ్చిపోయి ఆ పరిస్థితి ఏంటన్నాడు. వాళ్ళ పరిస్థితి ఏంటన్నాడు. వాళ్ళు బాగానే లేస్తారు, నువ్వేం కంగారు పడతాను ఏ అన్నాడు. వాళ్ళకి వర్తమానం తెలియదు కదా, వాళ్ళకి గడియ వర్తమానం తెలియదు, వాళ్ళ తీర్పులకు రాదు, వాళ్ళు వినలేదు. ఈ గడియకు ఒక వర్తమానం కూడా వచ్చాడని, ఆయనే 7వ సంఘాల దూతని, విలియం మ్యారీ బ్రెన్హాం అని ఆ వర్తమానం వాళ్ళకి తెలియదు. వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి సంబంధం లేదు. ఈ రోజు నువ్వు విన్నావు కనుక నువ్వు వినిన ఈ వాక్యము నీకు తీర్పులో తీసుకొస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంచుమించు 5-6 క్వశ్చన్లు వేశాడు. 5-6 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పాను. చెప్పిన ప్రతి దానికి నెట్లో టక్ టక్ కొట్టేశాడు. మొత్తం ఆ ల్యాప్టాప్ పక్కన ఇట్టుంది, అన్ని కరెక్ట్ అన్నాడు, ఏది తప్పు లేదు అన్నాడు. హల్లెలూయా, నేను చెప్పిన ప్రతి ఆన్సర్ సరైనది పాస్టర్ గారు, నేను నమ్ముతున్నాను. ఓకే థ్యాంక్ యూ అన్నాడు. గాడ్ బ్లెస్ అని చేయించాడు, వెళ్ళిపోయాడు. ఏం కామెంట్స్ ఏం చేయలేదు, డిస్కషన్ పెట్టుకోలేదు, డిబేట్ రామలేదు, ఏమనలా. అడిగిన ప్రతి దానికి జవాబు ఇచ్చాను, నమ్మాడు, చాలా ఆనందపడ్డాడు. బ్రెన్హాము మినిస్ట్రీ లేదా బ్రెన్హాం బాధకులు అంటే మరి ఎలాగనుకుందని నేను అనుకోలేదు పాస్టర్ గారు అని చెప్పి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. మనం విమర్శించి ప్రతి విషయంలో కూడా మీరేమో గద్దలు, లేకపోతే మీరు కాకులు, మీరు కోడి పిల్లలు, మేము మొత్తం మేము పక్షిరాజులు అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? దేవునికి స్తోత్రం. తప్పు చేసిన వ్యక్తినే తప్పు చేసేవాడంటే ఊరుకోడు ఈ రోజు. అలాంటి పరిస్థితుల్లో మంచిగా జీవించే క్రైస్తవ జీవితంలో జీవించేటటువంటి తప్పుడు అని చెప్పి ఎలాగంటావు నువ్వు? ఎవరైనా నిర్ధారణ చేస్తావు నువ్వు? అసలు నిర్ధారణ చేసే హక్కు ఎవరు ఇచ్చారు నీకు? దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడే చెప్పాలి ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది, దేవుడు చెప్పాలి. ఒక మనిషి ఎటువంటి వాడు అనేది దేవుడు చెప్పాలి. నువ్వెలా నిర్ధారణ చేసేస్తావు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక పిల్లరా, సంఘశాఖలు అని చెప్పేసి ఆనందపడుతున్నాం. అసలు వాళ్ళలో ఉన్న ప్రేమ ఈ లేఖ ఉంది. వాళ్ళలో ఉన్న ప్రేమ ఉన్న సంఘంగా వాళ్ళంతా ప్రేమ కలిగిన వ్యక్తులు రేపు చూస్తూనే వస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చూడండి ఏం చెప్తుంది ఇక్కడ. చదవండి, కంటిన్యూ చేయండి. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఒక చిన్న పుస్తకం ఉన్నది. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించాడు. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దము పలికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన పాదం ఎక్కడుందంట? సముద్రం మీద, భూమి మీద. మరి భూమి మీద అడుగు పెడతాడా? 2వ రాకడలో యేసుబాబు చెప్పండి. భూమి మీద అడుగు పెడతాడా యేసుబాబు 2వ రాకడలో? లేదు, ఆయన మధ్యాకాశంలో వస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనలోనే చాలా రకాలైనటువంటి బాధలు వచ్చేసింది. కనుక ఏది సత్యం? ప్రవక్త ఏం చెప్పాడు? మరి 1963లో 2వ రాకడ అయిపోతే 1964లో నేను దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నానంటాడు ప్రవక్త. ఆ ప్రభు యొక్క రాకడ కొరకు నేను ఇంకా ఎదురు చూస్తున్నానంటాడు 64లో ప్రసంగం చేస్తూ. 2వ రాకడ కొరకు నేను కనిపెడుతున్నానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
7వ అధ్యాయం చూసినప్పుడు 7వ వాక్యం ప్రకటన 17లో 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అది 7వ దూత పని ఏంటంటే దేవుని యొక్క మర్మాలు బయలుపరచడమే 7వ దూత యొక్క పరిచర్య. మరి మన పరిచయం చూద్దాం. 8వ వాక్యం నుంచి చదవండి. అంతటి పరలోకము నుండి నేను విన్న స్వరము మరలా నాతో ఇటు మాట్లాడుచు నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకోనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదవని గాని నీ నోటికి తేనెవలే మధురంగా ఉండేనని నాతో చెప్పాను. వాక్యం వర్తమానం వినేటప్పుడు ఎలా ఉంటుందండి? తీయగా ఉంటుంది. అబ్బా ఏం వాక్యం పాస్టర్ ఎప్పుడు వెళ్ళదంటారు. ఆమె సరిగ్గా మరి అవన్నీ కూడా ఇలాగే ఇలా పాటించాలమ్మా. అవన్నీ ఏంటి శబలిలు సంసారాలు వడ్డానాలు ఏంటి అరవంకీలు అన్ని కూడా తీసేయాలమంటే కడుపు సేదైపోయింది. ఇన్నిటప్పుడు ఎలా ఉంది? ఇన్నిటప్పుడు తీగా ఉంది. సరిగ్గా కడుపులోకి వెళ్ళేటప్పటికి సేదైపోయింది. కరెక్టేనా వర్తమానం? వాక్యం అలాగే ఉందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. రాత్రి పాట పాడినది. ఏం పాట? ఒంటి నిండా బంగారం ఇంటి నిండా వెండి అనే పాట పాడుతుంది. అలాగే శ్యామ అరవై పాట రాదంటే పాట రాలేదు. నా బంగారమా నీవే సయ్యా కలగడా, నా బంగారమా నీవే సయ్యా అన్నది. అంటే మరి ఆ పాట అలా ఉండదు కదండి. మన పాట మన స్టైలు మన వేరుగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, నిజంగా చూడండి దేవుని యొక్క వాక్యంలో అక్కడ అంటున్నాడు, ఆ పుస్తకం తినేటప్పుడు మధురంగా ఉందంట. వర్తమానం ఎక్కడ చెప్పినా మధురంగానే ఉంది. ఎవరు చెప్పినా మధురంగానే ఉంటుంది. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యమైనది. అది ప్రవక్త నోటలో దేవుడు పలికిన మాటలై ఉన్నాయి. అది ఏ సేవకుడు చెప్పినా మధురంగానే ఉంటుంది. అయితే ప్రజలు దాన్ని తీసుకొని లోపల వేసుకున్నప్పుడు అది కడుపుకు చేదు ఉందండి. కాకరకాయ మంచిగా ఉంటుందండి. కాకరకాయ మంచిగా ఉంటుంది కడుపుకి. కానీ తినమ్మా, తింటామా? కాకరకాయ తినం, దేవుని స్తోత్రం. బీరకాయ తినం, బెండకాయ తినం. అంటే ఇవన్నీ మంచిగా చక్కగా కడుపుకి ఇంకా ఆరోగ్యం కలగజేసి ఇవన్నీ నాకు ఎక్క కదా. మర్చిపోయి ఇంకో విషయం చెప్పాలి. కొమ్మగొప్పులో ఒక బిర్యానీ పాయింట్ లేదు. కొమ్మగొప్పులో ఒక్క బిర్యానీ పాయింట్ లేదు. ఒక్క బ్రాందీ షాప్ లేదు. చప్పుడు పడాల. నేను అన్నాను, మీ ఊరోడు ఎంత ధన్యులైపోయి ఒక్కడు పొట్టలేదండి. మనం పొట్టలాడితే ఒక్కడు లేవు అసలు. ఊరు ఉన్నది. ఎందుకంటే ఈ బిర్యానీలు తినడం, ఈ ఫాస్ట్ ఫుడ్లు అన్ని అది లేవు. ఏమన్నా రావాలంటే 11 కిలోమీటర్లు రావాలి. ఎందుకు వచ్చింది 11 కిలోమీటర్లు? ఇంటికి వచ్చినట్టు పెట్రోల్ అయిపోతారు. ఇంటికి వచ్చిన బాధపడాలి. ఇంకా అక్కడే ఏదో ఇంట్లో వండుకుని తింటారు తప్ప. నిజంగా చాలా బాగున్నారు వాళ్ళందరూ మనుషులు. అమ్మాయి నిజంగా చాలా మంచివాళ్ళు, చాలా అమ్మాయిలు కూడా. టీ కూడా లేదు, కాఫీ వాటర్ కూడా లేదన్నమాట. నిజం, కాఫీ వాటర్ కూడా లేదా. చూడండి వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతులుగా ఉన్నారు. నానపడటం, పేద పడటం, షుగర్లో బీపీలు ఎవరికి అసలు అప్పుడు వచ్చేదని ఎవరు నాకు షుగర్ నాకు బీపీ అన్నవాళ్ళు ఒక్కరు లేరు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కనుక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, చూడండి ఈ కడియ వర్తమానం గురించి ప్రవక్త చెప్తున్న కార్యాలు చెప్తాను. జాగ్రత్తగా తీసుకోండి. ప్రకటన 1వ అధ్యాయం 13వ వాక్యం.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వాక్యం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు, సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించి రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు పులుములో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటి వాడను కడపడి వాడను జీవించేవాడను మృతుడైతును గాని ఇదిగో యుగములకు సజీవుడై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని నీ వెంట కలవబోవాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రము కూర్చిన మర్మములు, ఆ 7 సువర్ణ దీపస్తంభము సంగతిము, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. హల్లెలూయా. 7 సంఘాలకి దూతలు. ఇవన్నీ కూడా వాళ్ళకి వివరంగా చెప్తే వాళ్ళకి అర్థం అవుతాయి. అంతే తప్ప ఇక ఎంతసేపు మన వాణిలో మనం వెళ్ళిపోతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు దేవుని చేతిలో ఉన్నటువంటి సువర్ణ దీపం ఏంటి? ఇదిగో ఇదే సువర్ణ దీపం. మనకంటే ఇదేంటిది ఇత్తడే దీపం, ఇది ఇత్తడే. కానీ ఆయన చేతిలో ఉన్నది సువర్ణ దీపం. 7 నక్షత్రాలు. ఇక్కడ నక్షత్రాలు ఉంటాయి కూడా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేతిలో చెప్పండి సువర్ణ దీపం ఉంది. 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. ఆ 7 నక్షత్రం రేట్లో కాదు కానీ 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభాలు ఏంటంటే 7 సంఘములు. అలా అక్కడి నుంచి తీసుకెళ్లాలన్నమాట. లేకపోతే 5 సంఘాలకు దూతండి ఆడనామం, 7 సంఘాలకు దూతండి మానవనామం. ఇవన్నీ కూడా చక్కగా ఒకదాని ఒకటి చక్కగా మనం అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా చెప్పండి, మొదటి అధ్యాయంలో ఉన్న ఆయన ఎవరు? మనుష్య కుమారుడు. ఇప్పుడు లూకాసు వార్త 17:30 చదవండి. ఇక్కడ మనిషి కుమారుడు కనబడతాడు. హల్లెలూయా. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆమేన్. ఈ మనిషి కుమారుడు పట్టుకొచ్చి బ్రహ్మం గారు అంటున్నారు. మాట్లాడుతున్నాయి మీకు. ఈ మనిషి కుమారుడు ఎవరు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న మనిషి కుమారుడే. లూకాసు వార్తలో 17వ అధ్యాయము 30వ వాక్యంలో ఉన్న మనిషి కుమారుడు. యేసుక్రీస్తుని పట్టుకెళ్ళి బ్రహ్మం గారు పెట్టకూడదు. అందుకే ఈ రోజు ఎంచకాల వర్తమానం అంతా ఏమైపోతున్నాడు? అబద్ధపోతుంటున్నారు. మనిషి కుమారుడు ఎవరు? ప్రభువే. దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. మనిషి ప్రత్యక్షమైతే ఏమవుతుంది? మరుగైపోతాడు. మనిషి చనిపోతాడు. చనిపోయి మళ్ళా తిరిగి లేవడం. కానీ దేవుడైతే చనిపోయి తిరిగి లేవగలిగిన వాడు. ఆయన శక్తిమంతుడైన ఆయన దేవుడై ఉన్నాడు ఆయన. కాబట్టి మనిషి కుమారుడు అంటే ప్రభువే. కనుక అప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, నిశ్చయముగా చూడండి, 7 ముద్రల గ్రంథం ఎవరికి అవసరము, ఎవరి పేర్లైతే అందులో వ్రాయబడ్డాయో వారికే ఆ గ్రంథం అవసరమై ఉన్నది. మాట్లాడుతున్నాయా? ప్రవక్త అన్నాడు 7 ముద్రల గ్రంథం అందరికి అవసరం లేదండి.
అందరికి అవసరం లేదు. అందరూ దాన్ని అర్థం చేసుకోలేరు, అందరూ దాన్ని గ్రహించలేరు. ఆమేన్. పైగా ప్రవక్త ఎవరికి అవసరం అంటే ఎవరి పేర్లు అయితే అందులో వ్రాయబడ్డాయో వారికి అవసరం. ఉదాహరణ చెప్తున్నాను వినండి. ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు అనుకోండి. ఆ పిల్లల్లో ఎవరికైతే ఎవరి పేరునైతే ఆస్తి రాసి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చాడో, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాడు, మీరు ఏమనుకోకండి. ఇప్పుడు పెద్దోడి పేరు రాశాడు అనుకోండి, ఇల్లు కానీ పొలం కానీ పెద్దోడి పేరు రాసి పెద్దోడి పేరు పెట్టి డాక్యుమెంట్స్ రాశాడు అనుకోండి, చిన్నోడి చేతికి ఏమైనా ఉపయోగం ఉందా? చెప్పండి. చిన్నోడి చేతికి ఇచ్చి ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉండదు. ఎవరి పేరు రాసి అందులో ఎవరి పేరు అయితే రాస్తారో ఆడ చేతికి ఇస్తేనే వాడికి ఆనందం. హల్లెలూయా. అప్పుడు అతను ఏం చేసుకుంటాడు? నా పేరు ఇందులో ఉంది అంటే ఈ ఆస్తి నాది అని అర్థమవుతుంది. అలాగే పిల్లరా, ఈరోజు ఈ 7 ముద్దల ప్రత్యక్షత అనేది ఎవరికి అర్థమవుతుందంటే, ఎవరి పేర్లు అయితే జగత్తు పునాది వేయబడక మునుపు ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో దేవుడు ఆ పేర్లు రాసి ఆ హక్కు పత్రాన్ని ఇచ్చాడో వారికి మాత్రమే ఈ గ్రంథం అర్థమవుతుంది. అందరికి అర్థమవుతుంది. అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటారు, వాళ్ళకి ఏమో అర్థమవుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి ఏం పెట్టారా, అందుకే నిశ్చయముగా ఇక్కడ అంటున్నాడు, మిగిలిన వారికి ఇది తెరవబడలేదు. యోహాను తన పేరు గ్రంథంలో చూసుకున్నాడు. అందుకే ఏం చేశాడంటే కేకలు వేయడం మొదలు పెట్టాడంట. ఆమేన్. 2 ఎకరాల పొలం రాసిందే నువ్వు గంతులేవా? 2 ఎకరాల పొలము రాసేసి మీ నాన్న డాక్యుమెంట్స్ అమ్మ ఈ 2 ఎకరాలు నీ పేరు రాశాడంటే రాశావే 2 ఎకరాలు అంటావా? ఏమో అంటాం కదా. 2 ఎకరాలు రాసిచ్చాడంటే మాటల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం విజయవాడ మొన్నానండి మొదలు లేదా ఇంకోటి 50 కోట్లు అంటమ్మా. సారీ 100 కోట్లు అంట. ఏంటది? ఎకరం 100 కోట్లు విజయవాడలో, ఇక్కడ కాదు. మరి ఇప్పుడు 2 ఎకరాలు ఇచ్చాడు అనుకో నీ పేరుని గంతులేగా. ఇప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు? ఇచ్చేవాళ్ళు అంటున్నాడా? ఆయన పేరు అందులో చూసుకుని ఏం చేస్తున్నాడంట? కేకలు వేస్తున్నాడంట. హల్లెలూయా. నీ పేరు ఇంకా అందులో నీకు కనపడలేదు కాబట్టి నీకు కేకలు రావట్లేదు, అరుపులు రావట్లేదు. అలాగే చెప్పి ఇప్పుడు ఏదో ఉన్నదా ఉంటే నాకెందుకు లేకపోతే నాకెందుకు కేకలేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అట్లా ఏది కాదు, ఉంటేనే కేకలేదు, ఉంటేనే ఆనందం అవుతుంది, ఉంటేనే సంతోషం అవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎఫెసీ 4:30 ప్రకారం పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు మీరు ఆయన ముద్రించబడి ఉన్నారు. అవునా? ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పటి వరకు విమోచన దినం వరకు మీరు ముద్రించబడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏ పని చేయొద్దు. పరిశుద్ధాత్మ దుఃఖపడ్డా ప్రవక్త అంటున్నాడు, ఆ జీవ గ్రంథం నుంచి నీ పేరు తుడిచిపెట్టబడుతున్నాడు. కాకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ అక్కడ లాగేసి మళ్ళీ ఇంకొకటి రాసేస్తాడు. అర్థమైందమ్మా? హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుడులారా, దేవుడికి ఇష్టలుగా మనం జీవిస్తే దేవుడు మనకు దాచి ఉంచినటువంటి ప్రతి మేలును ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకుంటాం. ఆయన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. లోకాశలతో వెళ్ళిపోయి లోకానుసారంగా జీవిస్తూ లోకస్తుల వల్ల నడుస్తూ లోకస్తుల వల్ల జీవిస్తూ మన జీవితాలను పాడు చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, చూడండి, ఎప్పుడైతే మొదలు తెరవబడ్డాయో నిన్ను నీవు క్రీస్తుతో గుర్తించుకున్నావు. నీవు ఎవరిలో నీకు అర్థమైంది. 7 ముద్దల వర్తమానం రాక మునుపు ఆమేన్ మనం ఎవరమో మనకు తెలియదు. ఆత్మీయ మధుమరుపులో ఉన్నాం. ముద్రలు తెరవబడినప్పుడు నిన్ను నీవు గుర్తించుకున్నావు. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఆమేన్. హల్లెలూయా. ఓ శ్రీమతి యేసు క్రీస్తు అని నువ్వు గుర్తించావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు నీవేమై ఉన్నావో అదంతా యేసు క్రీస్తు అయినది.
అంతే తప్ప నీ కులం ద్వారానో, నీ గ్రామం ద్వారానో, నీ ఉద్యోగం ద్వారానో నిన్ను నువ్వు గుర్తించుకోలేవు. నువ్వు క్రీస్తుతో గుర్తించబడాలి. ఆమె సమరయ స్త్రీ క్రీస్తుతో గుర్తించుకుంది. తన ప్రతి పాపమును, ప్రతి పరిస్థితిని విడిచిపెట్టింది. ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలుగా క్రీస్తుతో గుర్తించబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టి నీకు లోపడాలంటే నువ్వు క్రీస్తుతో గుర్తించబడాలి. సృష్టి నీకు లోపడాలంటే ఆమె నువ్వు క్రీస్తుతో గుర్తించబడాలి. నువ్వు క్రీస్తు బిడ్డవైతే వింటున్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలులైనటువంటి ఆ యొక్క శిష్యులు ఆ దెయ్యాలు వెళ్ళగొడతా ఉన్నారట. ఆమె ఆ దెయ్యాలు వెళ్ళగొడుతుంటే అది చూసినటువంటి కొందరు మనుషులు అబ్బో భలే వెళ్ళగొడుతున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా వెళ్ళారట. హల్లెలూయా, మన్నాడు ఆ శిష్యులతో పాటు తిరిగి వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో, వాళ్ళు ఎలాగా మరి దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు ఆ కార్యాలన్నీ నేర్చుకుని వాళ్ళు కూడా వెళ్ళారంట. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి యేసు నామములో రా బయటకు అన్నారట. యేసు నామంలో మరి ఆడు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. దెయ్యం రా బయటకు అన్నారట. ఎవరు? పౌలు, శీలు, అక్కడ ఉన్న అపోస్తలులందరూ. వీడు కూడా సేమ్ టు సేమ్ తిప్పేశాడండి. యేసు నామంలో రా బయటకు అన్నాడు. వస్తాను కానీ మీరు ఎవరు అన్నారు? వస్తాను కానీ మీరు ఎవరు? మేము తెలీదా? మా ఐడెంటిటీ కార్డు చూడలేదు నువ్వు? దేవునికి స్తోత్రం. ఇక ఐడెంటిటీ కార్డు తీసి చూపిస్తున్నానండి. ఓసారి మీ ఐడెంటిటీ కార్డు నేను చూశాను కానీ నేను పౌలు ఎరుగుతును, శీలను ఎరుగుతును, పేరును ఎరుగుతును. మీ పేర్లు ఎక్కడ నేను ఎరలేదు, చూడలేదు. గ్రంథంలో కూడా ముద్రించి చూడలేదు. మీ పేర్లు ఎక్కడ? పేర్లు అక్కడ లేకపోతే ఏంటంటే నేను కార్డు చూపిస్తాండి. రే కార్డు కాదు నాకు కావాల్సింది, నీ పేరు అక్కడ ఉండాలి. పౌలు నాకు తెలుసు, శీలై నాకు తెలుసు, పేతురు నాకు తెలుసు, మీరెవరో నాకు తెలియదు. ఏదో పేరు కట్టుకుని చొక్కా ఇప్పేసిందండి, బ్యాండ్ ఇప్పేసింది. విన్నారా? అక్కడ ఉంటాయి వ్యాపారం. కాబట్టి దెయ్యాలతో పెట్టుకోబాకు. దెయ్యాలతో పెట్టుకునే ముందు మన పరిస్థితులు బాగుండాలి, మన జీవితాలు బాగుండాలి, మన పద్ధతులు బాగుండాలి. బాగోకుండా వెళ్ళామనుకోండి అలాగే ఉంటుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం నా గడగ అదే కొత్త పాలు అదే అక్కడ ప్రార్థన చేస్తుంటే దెయ్యం కొనిపోతున్నాయి. విన్నారా? గడగడ గడగడ వణికిపోతుంది. ఆయన చేసి గురించి అలా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఓ ఆవిడ గడగడ ఆడించేస్తుంది. ఆయన నువ్వు ఎక్కడ పడుతుందో ఏ స్టేజ్ మీద ఆడతారో తీసుకొచ్చిన దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నిశ్చయముగా చూడండి దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 8:19. పిల్లలకు 10 నిమిషాలు టైం ఉంది. వెళ్ళకండి. అప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూస్తున్నది, కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము పొందుదురని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడేను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది, ప్రసవేదన పడుచున్నదని అని ఎరుగుదుము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని కుమారులు అనే ప్రత్యక్షత మనకు లేదు కానీ సృష్టికి ఉందంట. వీడు దేవుని కుమారులు. సృష్టి అంతా కూడా వీరి చేతిలో దేవుడు పెట్టాడు. సృష్టి అంతా కూడా వీరికి లోబడుతుంది. సృష్టి అంతటి మీద దేవుడు వీరికి అధికారం ఇచ్చాడు అని సృష్టికి తెలుసు, కానీ మనకు తెలియదు. అదే ఆ యొక్క బయలుపాటు ఎప్పుడైతే మనకు వస్తుందో హల్లెలూయా, అప్పుడు సృష్టి అంట ఏం చేస్తుంది? మనకు లోపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, సృష్టి నిన్ను గుర్తించాలంటే నీవు ఎవరో నిన్ను నువ్వు గుర్తించుకోవాలి.
నీకున్న అధికారం ఏమిటో, నీ తండ్రి ఎవరో, ఆ ప్రత్యక్షత నీకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీ సృష్టి నీకు లోబడుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు వచ్చింది ఎవరు అనేటటువంటి భయపడు. పందులు పొట్టి తినలేదు, తిందామని వెళ్ళాడట. అప్పుడు వచ్చిందంటే ఇతను ఎవరు అనే గుర్తింపు, ఇతను ఎవరు అనే ప్రత్యక్షత అప్పుడు వచ్చింది. హల్లెలూయా. నేను ఎవరిని, అసలు నా పరిస్థితి ఏంటి, నేనేంటి, నా జీవితం ఏంటి, నేను ఇక్కడ పందులు గాయటం ఏంటి, ఈ పందుల పొట్టు దగ్గరకు వచ్చి ఆకలి తీసుకోవడం ఏంటి, నా భక్తులకు అయిపోతుంది ఏంటిదా, నేను ఎవరిని అని అప్పుడు వచ్చిందంట ప్రత్యక్షత. అప్పుడు అనుకుంటున్నాడంటే నేను ఒక గొప్ప రాజు యొక్క కుమారుడు, నా తండ్రి ఇంట అనేక మంది పనులు ఉన్నారు. నేనేంటో ఇలా పనుల్లో మారిపోయాను, మారిపోయాను. కడుపు నిండా అన్నం తినాలి కదా, పని చేసినప్పుడు పొద్దు నుంచి పని చేస్తాడు కానీ పట్టెడు అన్నం తినడానికి నాకు లేదు. ఏంటి నా బతికేంటి అని ఆ పందులు పడి తింటున్నప్పుడు వచ్చిందంట ఆ ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటిది ఏం పెట్టారా, నిశ్చయంగా నీకు ఒక ప్రత్యక్షత రావాలి. నీవు ఎవరో చెప్పడానికే ఈ వర్తమానం వచ్చింది. నీవు భూతకాలంలోనూ ఉన్నావు, వర్తమాన కాలంలోనూ ఉన్నావు, భవిష్యత్ కాలంలోనూ ఉన్నావు. ఆయన ఉన్నాడంటే నువ్వు ఉన్నావు. ఆయన అనలేదా నేను భూతకాల భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయినటువంటి దేవుడు. మరి ఆయన ఉన్నాడంటే నువ్వు ఉన్నట్టే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడు అంటారా, నిన్ను నువ్వు ఎప్పుడైతే క్రీస్తుతో గుర్తించుకున్నావో అప్పుడే నీకు ముద్రలు తెరవబడ్డాయి. పరిశుద్ధ గ్రంథం అంతటిలో 7 ముద్రలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. షాలోము అనే వర్తమానంలో 65వ పేరాలో ప్రవక్త చెప్తున్నాడు, బైబిల్ అంతటిలోనూ 7 మర్మములు ఈ 7 ముద్రలతో ముద్రించబడినవి. ఈ 7 ముద్రలు వెప్పబడి కాలం సమీపమైనదని ఆయన నాతో చెప్పాను. మార్గములలో ఈ దూతలు సంఘకాలపు వర్తమానికులు, 7వ వర్తమానికుని కాలంలో ఈ మర్మములని సమాప్తమగును. ఆయన చెప్పిన దూత భూమి మీద ఉండేను. దూత అనగా వర్తమానికుడని గుర్తించుకోండి. తరువాత మరొక దూత దిగి వచ్చాడో చూచాను. ఈ దూత భూలోక దూత కాదు, పైనుండి వచ్చాను. బలిష్ఠుడకు వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చాను. ఆయన తలపైన ఒక ఇంద్రధనుస్సు లేదా వర్షధనుస్సు ఉన్నది. అతడు ఒక పాదం భూమి మీదను మరొక పాదం సముద్రం మీద మోపాను. నిజము జీవించచ్చు ఉన్నావు అని తోడుకొని ప్రమాణం చేశాను. హల్లెలూయా. ఇక సమయం ఉండదు గాని అని చెప్పాను. 7 ముద్రలను బయలుపరచుటకు ఆయన వాటిని విప్పుటకు ముందుగా ఆయన అద్భుతమును మొదటిగా ఆకాశంలో చూపించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మూయబడిన, దాచబడిన, ముద్రించబడిన మర్మములు బయలుపరచబడుతున్నటువంటి కాలంలో మనం జీవిస్తా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో యుద్ధం జరిగిందా? జరిగింది. ఆమేన్. హల్లెలూయా. మరి భూలోకంలో ఆపదలు కలుగుతున్నాయి, శ్రమలు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. నీ జనులలో గ్రంథములలో దాఖలైన వారెవరో ఆ మొదటి వాక్యంలోకి వెళ్ళండి ఒకసారి. 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆ పిల్లలు నెలకి ఎవరండి ఒక్కొక్కరు వరుసగా లైన్ వెళ్ళండి. పిల్లలందరూ కూడా లైన్ వెళ్ళండి. ఒక్కొక్కరు లైన్ గా నెలగా వెళ్ళండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు ముద్రించావు.
వదను ముద్రించావు నన్ను నీ ఆత్మచేత విమోచన దినము వదను జగత్తు పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు జగత్తు పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అందుకే ఆత్మమాత్రం పొందుకున్నాను అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అందుకే ఆత్మమాత్రం పొందుకున్నాను యేసయ్యా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, ఇక్కడ దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చూడండి. ఆ కాలమందు ఈ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన దాఖలైనటువంటి వారెవరో వారు తప్పించుకొందరు. అంటే ఆల్రెడీ 7 మొత్తలు విన్నారా? ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడింది అనుకో, నువ్వు తీర్చుకుని తప్పించుకుంటావు, నువ్వు మరణం నుండి తప్పించుకుంటావు. హల్లెలూయా. ఇంకా పేరే లేకపోతే ఇక మరణాలు తప్పించుకుంటాం. ఆ పేరు అయినా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన పేరు ఏం చేశాడు? అందులో లిఖించేశాడు. ఆయన గ్రంథమందు మన పేర్లు లిఖించాడు. మరి లిఖించినప్పుడు ఆ పేరును మనం చూసుకుంటే ఆనందమా? ఇంకా నా పేరు మీకు ఇంకా బాగా అర్థమయ్యేది చెప్తాను. మీకు ఉత్తీర్ణులు అయ్యారు అని చెప్పి, పాస్ అయ్యారని చెప్పి మీ పేర్లు పేపర్లో పడ్డాయని తెలిసిందంటే, పడ్డాయని తెలిసింది, పాస్ అయ్యారని మీ పేర్లు పేపర్లో పడ్డాయి. పడ్డప్పుడు మీరు వెళ్ళి చూసుకునేదాకా పడి ఉంటాయి, నా పేరు ఉంటుంది అని ఆనంద పడిపోతావా? లేకపోతే చూసుకున్నాక ఆనందం అవుతుందా? అమ్మా, పేపర్లో మన పేరు ఉందో లేదో చూసుకున్నాక ఆనందం సంతోషం కలుగుతుందా? పాస్ అయ్యి ఉంటారులే, నా పేరు ఉంటుందిలే అని సంతోషపడిపోతావా? చెప్పండి. ఇప్పుడు మనం ఎలా సంతోషపడిపోతున్నాం చాలా మంది. ఏంటి, మన పేరు ఆల్రెడీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసేసాడు దేవుడి పేరు అని మనం అనుకోండి. కానీ ఉందో లేదో చూసుకోవాలంట. ఉందో లేదో చూసుకోవాలంటే 7 మొత్తలు వర్తమానంలో బయలుపరచబడాలి. మన జీవితమే తెలిసిపోతామని మన పేరు అందులో ఉందో లేదో. హల్లెలూయా. గ్రంథాలు చదువుతుంటే, ఎస్ఏల్ గ్రంథం చదువుతుంటే, ఎస్ఏల్ సెవెల్కి ఉన్నాయా, ముక్కులు ఉన్నాయా, అన్ని పెట్టుకుందా? అప్పుడు ఎస్ఏల్ గ్రంథం చదువుతున్నప్పుడు మన పేరు ఉందో లేదో మనకు అర్థమైపోతుంది. రూతు, అత్త నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే అన్నది రూతు. మనమేమంటాం? మీ అమ్మ ఉంటే నేను ఉండంటాం. మీ అమ్మ ఉంటే మీ అమ్మాయినా ఉండాలి, నేనైనా ఉండాలి. మరి అక్కడ నీ జీవితం ఉందా? చెప్పండి, మీ జీవితం ఉందా? అక్కడ క్రైస్తవుడే నీ పేరేమో గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉందని మురిసిపోతున్నాం. కానీ రూతు జీవితాన్ని చూసుకో, రూతు జీవితాన్ని చదువు. ఆ జీవితంలో నీ జీవితం ఉంటే నీ పేరు అందులో ఉన్నట్టే. హల్లెలూయా. రాహాబు జీవితాన్ని పోల్చుకో. రాహాబు ఏం చేసింది? అయ్యా నేను ఒక్కదాన్నే కాదు రక్షించబడటం, అయ్యా నా తల్లి రక్షించబడాలి, నా తండ్రి రక్షించబడాలి, నా అన్నదమ్ములు రక్షించబడాలి, నా బంధుమిత్రులు రక్షించబడాలి, వారందరినీ తీసుకొచ్చి నా ఇంట్లో పెడతాను. ఆ జీవితం ఉందా? ఆ జీవితం ఉందా నీ దగ్గర? దాని గొర్రెపిల్ల జీవగ్రంథంలో నా పేరు ఉందని మురిసిపోతున్నావా? ఆ జీవితం ఉంటే నీ పేరు అక్కడ ఉన్నట్టు. ప్రవక్త అదే అన్నాడు, నీ జీవితానికి సువార్తకు తగినట్లుగా నీ జీవితం ఉందా అని వర్తమానం. పైకి ఏంటంటే మనం క్రైస్తవులను మురిసిపోతున్నాం అంతే.
ఉంచుకోండి, మరి నేనేం చేయను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. కనుక పిల్లరా, క్రైస్తవులకు తగినట్లుగా జీవితం ఉంటేనే ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో మన పేరు ఉన్నట్టు. దాంతో పోల్చుకోవాలి మనం. ఎవరు ఆతోటి ఎంతోటి పోల్చుకోవడం కాదు. మన జీవితాన్ని బైబిల్తో పోల్చుకోవాలి, మన జీవితాన్ని రూతుతో పోల్చుకోవాలి, మన జీవితాన్ని ఎస్తేర్తో పోల్చుకోవాలి, మన జీవితాన్ని రాహాబుతో పోల్చుకోవాలి, మన జీవితాన్ని సమరస్థితితో పోల్చుకోవాలి. మన జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు అలాంటి జీవితాన్ని మన ముందా మనం అట్లా జీవించగలుగుతున్నామా? విడిచిపెట్టేసింది, కొండ పగలగొట్టేసింది, ఊళ్ళోకి వెళ్ళి సాక్ష్యం చెప్పేసింది, ఇక్కడి నుంచి నేను ఆ తప్పులు చేయనామా, మా మెసేజ్ వచ్చేసాడు, నేను చేసినవని నాతో చెప్పేశాడు, ఇంకెందుకు మళ్ళీ చెప్పించుకోవటం, ఇంక నేనే పాపము చేయను. ఆ జీవితం నీకు ఉందా? ఆ జీవితం మన దగ్గర ఉందా? ఉంటే నువ్వు ఆ సమరస్త్రీవే. ఆ జీవితాన్ని నువ్వు చూస్తే ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నట్టే లెక్క. ఎవరో చెప్పక్కర్లేదు నీ పేరు అక్కడ ఉంది, ఈ పేరు ఎక్కడ ఉందని. మన జీవితాన్ని సరి చేసుకుంటే చూసుకుంటే మనకే అర్థం అయిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వాడెవడు? వాడే తప్పించుకుంటారు. ఈ యొక్క శ్రమల కాలం నుండి కానీ, ఈ భయంకరమైన విపత్తుల నుండి కానీ తప్పించుకునేది ఎవరంటే ఆయన గ్రంథములో దాఖలైనటువంటి వారు, ఆయన గ్రంథములో లిఖించబడినటువంటి వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో ముద్రించబడినటువంటి మర్మములన్నీ కూడా అంత్య దినములలో 7వ దూత ద్వారా మరి బయలుపరచబడతాయి అనేటటువంటి సత్యాన్ని ఈ రోజు మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. దానియేలు ఏమంటాడు? నేను చూచింది కానీ వింటిని కానీ ఏమీ అర్థం కాలేదు అంటాడు. చూచాడంట, విన్నాడంట, ఏం అర్థం కాలేదంట. నీకు అర్థం అవుతుంది అలా ఉంచాడంట. నీకు అర్థం అవుతుందే అలా ఉంచు. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి బైబిల్ ఇంకా మూయబడే ఉన్నది, కానీ ఆయన వధువుకైతే వాక్యము తెరవబడింది. వాక్యము తెరవబడిన కాలంలో జీవిస్తున్నాం, వాక్యము బయలుపరచబడిన కాలంలో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచవ్యాప్తంగా 47,000 డినామినేషన్లు ఉన్నాయి, 47,000 సంఘశాలలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 3,70,00,000 సంఘాలు ఉన్నాయి. 3,70,00,000 సంఘాలు, దేవాలయాలు ఉన్నాయి. మనలాంటిది మన లెక్కలో లేదు, మన లెక్కలో లేదు. ఎందుకంటే ఇది కింద హౌస్, పైన చర్చి కాబట్టి లెక్కలో ఉంటుంది. గవర్నమెంట్ లెక్కలో మనం ఉండదు. ఒక సెపరేట్ గా మందిరం అనేది లెక్కలో ఉంటది. అలా మందిరం లెక్కలో ఉన్నాయి. 3,70,00,000 సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, మరి ఇలాగా ఈ వర్తమానం, హల్లెలూయా, బైబిల్లో ఉన్నటువంటి దాన్ని ఈ ఘడియ వర్తమానం బోధిస్తూ ఉంది. హల్లెలూయా. ఏమంటాడు? కొంచెము కాలమైన తర్వాత లోకమును చూడు. ప్రభు అంటున్నాడు, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూస్తారు. కొంచెం కాలమైన తర్వాత వాకము నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూస్తారు. ఎందుకు? ఆయనలో నువ్వు ఒక భాగమైన. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, ఎందుకంటే నేను మీతో యుగ సమాప్తి వరకు ఉంటాను. మీతో యుగ సమాప్తి వరకు ఉంటాను, మీలో ఉంటాను, మీలో సంచరిస్తాను, మీకు కూడా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుడు ప్రవక్త అన్నాడు, దాని అర్థం ఏంటో తెలుసా? సూర్యుడు అస్తమించిన తర్వాత తన వెలుగును చంద్రుడి మీద ఎలాగైతే ప్రకాశింపజేస్తున్నాడో, అలాగే మన ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెలుగును ఆయన వధువు మీద ప్రకాశింపజేస్తున్నాడు. అందుకే అన్నాడు, నేను వెళ్ళిపోయినా నా వెలుగు నేను లోకంలో ఉంచానంటాడు. ఇప్పుడు లోకమునకు నేను కాదు, మీరే వెలుగై ఉన్నారంట. అవునా కదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 17:11 వాక్యం. ప్రకటన గ్రంథము 17:11 వాక్యం. ఉండినది ఇప్పుడు లేనిదియునైనా, ఉండినది ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగం ఆ ఏడుగురితో పాటు ఒక్కడునై ఉండి తానే 8వ రాజు అగుచు నాశనమునకు పోవును. ఆమేన్. 7వ దూత తర్వాత 8వ దూత లేడు, కానీ ఈ కాలంలో ఈ గడిలో కూడా 8వ దూత అని చెప్పి, 8వ వర్తమానికుడు అని చెప్పి రకరకాల ఈ వర్తమానంలోనే వాదం వచ్చినాయి,
బోధించుకుంటున్నారు. కాబట్టి పిల్లలు ఈ రోజు అంచకాల వర్తమానానికి విలువ లేకుండా పోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఉన్నది ప్రవక్త ఏం చెప్పాడో దానినే మనం బోధించాలి. దాన్ని దాటి వెళ్ళకూడదు, దాన్ని తగ్గించి బోధించకూడదు. దేవుడు ప్రవక్త ఏది బోధించాడో దాన్ని బోధించాలి. ప్రవక్త కంటే ప్రత్యక్షత ఎవరికి ఎక్కువ? నువ్వు డిగ్రీ నువ్వేం చదివినా సరే, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా సరే, ప్రవక్త కంటే ఎక్కువ ప్రార్థన చేయగలవు నువ్వు. ప్రవక్త అంటే గొప్పవాడు ఏమి కాదు, నీకు అంతకంటే ఎక్కువ ప్రత్యక్షత ఏమి ఇవ్వడు. దేవుడు ప్రవక్తకి ఇవ్వాల్సిన ప్రత్యక్షత ఇచ్చేస్తాడు. సంఘానికి ఎంత కావాలో అంత ఇచ్చేస్తాడు. ఇప్పుడు ప్రవక్త వర్తమానాలు బోధించుకుంటే ఆ అభిషేకం మన మీద ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక అప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. ఆ స్టేజ్ ఎక్కినప్పటికి నిన్న మొన్న జరిగిన ఫోటాల్లో సింహం గర్జించినట్లుగా నేను ఆశ్చర్యపోయింది. అక్కడికి ఎక్కేటప్పటికి నేనేమో నిజంగా బండి ఆ కారు పెట్టి ఇక వెంటనే ఎక్కాను స్టేజ్. రాత్రి కనీసం ఒక నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. బండి కనీసం బండి కారు లాక్ కూడా చేయలేదు. కారు లాక్ చేయలేదు కదా, వదిలేసాను, అలా పక్కన పాడేసాను. అలా పాడేసి చక్కగా బ్యాగ్ తీసుకున్నాను, వెళ్ళిపోయినంతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తం ఏం చేయమంటారు స్టేజ్ ఎక్కి. హల్లెలూయా, అద్భుతంగా నిజంగా నా జీవితంలో చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ఈ 5 కోటాలు చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, మీ కాపరి కొరకు ప్రార్థించేది బహుళంగా మరి వాడబడాలని అనేక ప్రాంతాలు తిరిగి ఈ గడియ వర్తమానం ప్రకటించాలని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, ఇక్కడ ఏమంటాడంటే మనం ఈ భూమి మీద యెరూషలేము పట్టణ సంబంధము కాదు కానీ మనం పైన యెరూషలేము సంబంధం అయి ఉన్నాం. అందుకే ప్రభు అన్నాడు, చిన్నమన్నా భయపడకూడదు, మీకు రాజ్యం అనుగ్రహించుట దేవునికి ఇష్టమైంది. దాని భావం ఏంటంటే దేవుడు వెలుగుని చీకటి వరకు వేరు చేసిన ఆరంభించినప్పుడు. హల్లెలూయా, చిన్నపిల్లలారా అన్నాడు, మీరు ఈ లోక సంబంధులు కాదు, పరలోక సంబంధులు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక సంబంధులు అయితే ఎలా ఉంటారు మీరు? తిమోతి రాసిన 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇంచుమించు 19-20 రకాల ప్రజలనే ఉంటారండి. జరగకండి, రాసుకోండి, ఇంటికి చదువుకోండి, మీకు ఎప్పుడు సుపరిచితమైనటువంటి వాక్యమే. వింటున్నారా? హల్లెలూయా. వాళ్ళు అనేక రకాలైనటువంటి వారిగా ఉంటారంట. ఆఖరి మొక్క అంటాడు, పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి ప్రజల వలె ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరు అలా ఉండొద్దు అంటున్నాడు. సంగమా సిద్ధపడు, సంగమా నిన్ను నువ్వు సిద్ధపరచుకో, ఎవరో వచ్చి నువ్వు సిద్ధపరచాలని అనుకోకు. ప్రకటన 19:6 ప్రకారం ఇది ఎత్తబడే సమయం అంటున్నాడు. ఇది ఎత్తబడే సమయం. ప్రకటన 19:6. అప్పుడు ఒక గొప్ప జన సమూహం శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దం పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య ఆయన భార్యని ఎవరో వచ్చి సిద్ధపరుస్తున్నారా అమ్మా? ఆయన భార్యని ఎవరన్నా వచ్చి సిద్ధపరుస్తున్నారా? లేదు, ఆమె సిద్ధపరచబడు. ఎందుకంటే ఆమెకి ఏమి ఇవ్వబడ్డాయి? సన్నపు నార వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. అవే పరిశుద్ధుల నీతి క్రియలు. స్తోత్రం. హల్లెలూయా. రాత్రి అదే చెప్పారమ్మా, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినట్టుగా మీ వస్త్ర అలంకరణ ఉండాలి తప్ప బెనారస్సు, కంచి, ఒప్పాడ అమ్మా, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు తగిన వస్త్రాలే ఉండాలి. దయచేసి గమనండి, కామెంట్స్ చేయకండి. నేను అందరికీ చెప్తున్నాను. నీ కూతురు వేసుకోలేదా, నీ కోడలు వేసుకోలేదా? హల్లెలూయా. నేను అందరికీ చెప్తున్నాను, సంఘానికి అంతటికీ చెప్తున్నాను. నా ఇంట్లో వాళ్ళు ఒకటి, మీరు ఒకటి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ భక్తి కలిగినటువంటి స్త్రీకి తగిన వస్త్రములు మాత్రమే ధరించాలని బైబిల్ చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ధరించుకొనుటకు
ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములైనటువంటి నిర్మలమైనటువంటి సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడి అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె ప్రత్యేకించి ఎవరికి నేను బోధించను, నేను సంఘానికి బోధిస్తా ఉన్నా. అర్థమవుతుందా? సంఘానికి బోధిస్తున్నప్పుడు సంఘం పట్టుకొని నువ్వు వధువు అయితే అలా సిద్ధపడు. అదే కాదు పాస్ గారంటే నీ ఇష్టం, చేసుకో, ఎవడొద్దారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. ప్రవక్త చెప్తాడు అంతే, మన చేత ఆయన చేస్తాడా ఇంకైనా? ఆయనకి పని ఏంటి? వధువు నువ్వే సిద్ధపడాలి, నేను ఎవరో వచ్చి సిద్ధపడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, నిశ్చయముగా అంటున్నాడు ఆమెకి ప్రకాశమానమైనటువంటి వస్త్రములు, సన్నని నారబట్టలు మర్చిపోయాను. మొన్న కొత్త పనులు చెప్పాను కదా నేను జీన్ ప్యాంట్ గురించా. గోన్ ప్యాంట్ 50,000 అప్పుడు నేను చూసినప్పుడు, ఇప్పుడు 15,000 పెరిగిపోయింది. అలా చూస్తారంట. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా? ఎంత చెప్పాను మీకు? చెప్పే రోజులైంది 6 నెలలు అవుతుంది. 6 నెలలు 7 నెలలు అవుతుంది చెప్పి గోన్ ప్యాంట్ గురించి. అదే గోన్ ప్యాంట్ ఇవాళ ఎంత అనుకుంటున్నారు? 65,000 అయింది. అంతేనా? వచ్చిందా? ఇంట్లో 20 చెప్తుంది అంటే ఇదిగోండి గోన్ ప్యాంట్ ఇప్పుడు 65,000 అయింది. నేను చెప్పినప్పుడు, నేను చూసినప్పుడు 50,000 గోన్ ప్యాంట్. ఇది 50,000 నేను చూసినప్పుడు బాంబేలో. హల్లెలూయా. ఇప్పుడు 65,000 అయిపోయి 15,000 పెరిగింది. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను వినండి. మగోళ్ళ ప్యాంట్ కంటే ఆడోళ్ళ ప్యాంట్ 1,50,000. మరి ఏంటనుకుంటున్నారు? మగోళ్ళ ప్యాంట్ తక్కువ, మగోళ్ళ ప్యాంట్ 65,000. ఆడోళ్ళ ప్యాంట్ అనుకో చూడు, అందులో ఉంది 1,50,000. 1,50,000 1,50,000. మీరు స్పీడ్ గా ఉండాలి మగవాళ్ళు, దేవుని స్తోత్రం. ఆడోళ్ళ ప్యాంట్ ఎక్కువమ్మా. ఎందుకే గోన్ ప్యాంట్ అంటే ఏమనుకోకండి, ఆ రైస్ మిల్ లో వెళ్తే గోనిస్తారు మనం. దాన్ని అడ్డంగా కట్ చేయండి, దాన్ని ఇలా నిలువుగా కట్ చేస్తే 2 నెలలు అవుతుంది కదా. పైన కట్ చేయకూడదు, పైన బొందేయాలి. పైన బొందేయాలి. ఈ నిలువుకి ఎలా కట్ చేసిన దానికి కుట్టేసేయండి. దానికి ఎలాగా ఇటో కుట్టేసి కింద వెజ్జలు పెట్టేసి దానికి చక్కగా ఒక ట్యాగ్ కట్టండి. మేడ్ ఇన్ బగ్గేశ్వరం. ఆఫర్లో పెట్టాం 35,000 కేవలం పెట్టండి. నేను ఇస్తే నేను బాంబే పట్టుకెళ్తాను. దేవునికి మహిమ కలిగింది కదా. గోన్ ప్యాంట్లు అనమాట. ఇప్పుడు ఎలా వచ్చేసి జీన్ ప్యాంట్. ఇది వరకు బెల్ ప్యాంట్ ఉంది మా బెల్ ప్యాంట్. ఆ బెల్ ప్యాంట్లో పోయి గొట్ట ప్యాంట్లో పోయి సన్నం ప్యాంట్లు అని ఇక ఆ ప్యాంట్ ఈ ప్యాంట్లో పోయి మొత్తం ఇప్పుడు ఏమొచ్చేసి గోన్ ప్యాంట్. మీకు కడపని చూపించాను కదా, 65,000 అయిపోయింది. అప్పుడు 15,000 పోయింది. మనకి ఏం పెరుగుతుంది మనం త్వరగా తీసుకుంటే పొరం తీసేసుకోండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుంది కదా. కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, సన్నపు నార వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడంట. అంతేకాదు గోన్ ప్యాంట్ వల్ల. ఇంకేమంటాడు? హల్లెలూయా. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మాటలు యథార్థమైన మాటలు. విన్నారమ్మా? హల్లెలూయా. పెళ్లి కాడులో నీ పేరు ఉంటే మీ ఆయన పెళ్లికి వెళ్ళకుండా ఉంటాడు నిన్ను. అర్థమైందా? పెళ్లి కాడులో మన పేరు ఉందనుకోండి, మరి అంతే. మళ్ళీ మీకు పేరే పిలవాలండి. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు రాయము. మన గొర్రె పిల్ల పెండ్లి విందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడు భక్తులైనటువంటి యెషయా అంటున్నాడు 60వ అధ్యాయం మొదటి వాక్యంలో. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వాక్యం అంటున్నాడు, మీకు వెలుగు వచ్చి ఉన్నది. లోకానికి కాదు, లోకమంతా గడిచేవాడు అవుతుంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడు, భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని ఏం కమ్ముచుందంటే చీకటి కమ్ముచు ఉన్నది. కటిక చీకటి కమ్ముచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అన్య జనములు నీ వెలుగునకు వచ్చేదరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును
నమ్మకస్తులందరినీ దేవుడు తన హస్తముతోని నమ్మకస్తులందరినీ విడిపించే సమయం ఆసన్నమైనది, విడిపించే సమయం ఆసన్నమైనది. సాయంకాలమందున వెలుగయ్యెను మహిమలోన సాయంకాలమందున వెలుగయ్యెను మహిమలోన. దేవునికి మహిమ కలుగును గాక. అన్యులకు దేవుడు ఇచ్చినటువంటి 2000 సంవత్సరాలు కాలాలు ముగించబడుతున్నాయి. అందుకే అంటాడు అన్యుల కాలం ముగించబడింది, ఇశ్రాయేలు మళ్ళా మేల్కొన్నది, తన దేశానికి మళ్ళా తిరిగి సమకూర్చబడింది. కాబట్టి అంజూరపు చెట్టు చిగురించడం మీరు చూసినప్పుడు ఆ కాలము మీకు సమీపంగా ఉన్నదని మీరు గుర్తించదని చెప్పి దేవుడు చెప్పిన ప్రతి లేఖనము నెరవేర్చున్నటువంటి కాలంలో మనం జీవిస్తాం. ఇంకా సమయం ఉందని మాత్రం ఎవరు కూడా ఎన్నడూ అనుకోకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగని చెప్పి ఇల్లు కట్టుకోతే నేను అంటలేదు, పెళ్లి చేస్తాను అంటలేదు. అన్ని చేసుకోండి, ఇల్లు కట్టుకోండి, పెళ్లి చేసుకోండి, తోటలు నాటించండి, వాటి ఫలాలు అనిపించండి, బాబా చెట్లు వేసుకోండి, సుఖభారం తగ్గించుకోండి. దేవునికి స్తోత్రం. అన్ని చెయ్యండి, కానీ దేవుడు అతి సమీపంగా వస్తున్నాడు అని మాత్రం గుర్తుంచుకోండి, చదువుకోండి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లెమ్ము, నీ మీదకి వెలుగు వచ్చినది, లోకమంతటి మీదకి కడిగి చీకటి కమ్ముచు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకం అంటే ఐగుప్తు అనేటటువంటి లోకం. లోకం ఎలాంటిది అంటే ఐగుప్తు లాంటిది. ఐగుప్తు ఆచారాలన్నీ కూడా భయంకరమైనటువంటి ఆచారాలు. కాబట్టి ఇప్పుడు వెలుగు ఎక్కడికి వచ్చింది? అరణ్యంలోకి వచ్చేసిందంట. ప్రవక్త అన్నాడు, వెలుగు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అరణ్యంలోకి వచ్చింది. హల్లెలూయా. మోషే ఎక్కడుంటే అక్కడే వెలుగంట. దమస్కు మార్గంలో వెలుగు ప్రకాశించింది. ఆమేన్. కానీ అది ఎవరికి కనపడలా, ఒక సౌలుకు మాత్రమే. అవునా? మండుచున్న పొదలో నుండి వెలుగు ప్రకాశించినప్పుడు ఒక మోషేకు మాత్రమే కనపడదు. అక్కడ ఎంతో మంది గొర్రెలు కాపరులు ఉన్నారు. అక్కడ ఎంతో మంది గొర్రెలు కాపరిగా ఉంటున్నా వాళ్ళు ఎవరికి కూడా పొద మండుచుండడం, అందులోంచి దేవుడు మాట్లాడడం వాళ్ళు ఎవరు వినలేదు. కానీ ఒక మోషే మాత్రమే ఉన్నాడు. అలాగే దమస్కు మార్గంలో ఆ యొక్క వెలుగులో ప్రత్యక్షమైనటువంటి దేవుడు లేదా ప్రత్యక్షమైనటువంటి స్వరము, అక్కడ ఉన్నటువంటి సౌలు కూడా వెళ్ళినటువంటి సైనికులకి ఎవరికి కూడా ఆ స్వరం వినపడలేదు, ఆ వెలుగు కనపడలేదు. కానీ ఒక్క పౌలుకు మాత్రమే కనపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, ఈ గడి వర్తమానం నేను ఎలా తెలుసుకున్నాను అని రాత్రి అక్కడ చిన్న సాక్ష్యాన్ని పంచుకున్నాను. ఎట్లాగంటే ఆ పౌలు ఆ దమస్కు మార్గంలో ఆ వెలుగులో దేవుడు దర్శించినప్పుడు నరమాత్రుడిని సంప్రదించలేదు. నేను నా గురువు గారు అయినటువంటి గమాలియల్ దగ్గరికి నేను వెళ్ళలేదు. ఏంటి దేవుడు నిజమేనా, ఈ యేసుక్రీస్తు అంటే దేవుడు నిజమేనా అని నేను వెళ్ళి నా గురువు గారిని అడగలేదు. నేను ఈ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి నేరుగా అరేబియాకి వెళ్ళిపోయాను. 3 సంవత్సరాలు నేను దేవుడితో సంభాషించాను, దేవుడితో సహవాసం చేశాను. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తం నాకు బయలుపరిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ కూడా నేను తెలుసుకుని నేను మళ్ళా 3 సంవత్సరాల తర్వాత బీటీహెచ్ చేసి మీ దగ్గరకు వచ్చాను. అబ్బాయి ఆమేన్. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 46వ వాక్యం అంటాడు. చదవటం పెట్టారా? అప్పుడు పౌలును బర్నబా ధైర్యముగా ఇట్లా అన్నారట, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. మొట్టమొదటిగా చెప్పాలని వచ్చాడు ఎవరికి? యూదులకి, ఇశ్రాయేలుకి చెప్పాలని వచ్చాడు. ఏంటి? ఆ పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు. అరణ్య మార్గంలో మా పితరులు నడిపించినటువంటి అగ్ని స్తంభంలో ఉండి మేఘ స్తంభంలో ఉండి నడిపించిన అదే దేవుడు, వేరే దేవుడు కాదు. ఏ దేవుడైతే మా పితరులను మేఘ స్తంభంలో పగలు నడిపించాడు, ఏ దేవుడైతే మా పితరులను అగ్ని స్తంభంలో నుండి రాత్రి కాపాడాడు, ఆ దేవుడే నన్ను దమస్కు మార్గంలో దర్శించాడు అన్న విషయాన్ని చెప్పడానికి మొట్టమొదటి ఎవరి దగ్గరికి వచ్చాడు?
యూద దగ్గరికి సొంత వాళ్ళ దగ్గరికి వచ్చాడు. యూద మత ప్రవిష్టుడు కనుక తన మతంలో ఉన్నటువంటి వారికి చెప్పడానికి వస్తే వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు చెప్పేది అంతా బాగానే ఉంది కానీ, వినడానికి బాగుంది కానీ పాటించడానికి మా వల్ల కాదయ్యా, మాకు యెహోవాయే దేవుడు తప్ప యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అంతే, దర్శాలన్నారట వాడు. సర్లేరా మీ బాధ మీద పండి, నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నానంటే అన్య జనుల దగ్గరికి వెళ్తానని ఈ విషయం చెప్పడానికి. అన్యజనులమైనటువంటి మనం ఈరోజు మన దగ్గరకు వచ్చింది వాక్యం. అయ్యా పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు అని అన్యజనులమైన మనకు చెప్తే ఈరోజు మనం ఎంతో ఆనందంగా సంతోషపడుతున్నాం. అదేంటంటే పైన తండ్రి కింద కొడుకుని పంపాడు కదా అని మా మామూలు చెప్తుంటే మీరేంటంటే ఆయన ఈయన అంటారంటే అట్లా ఈ రోజు మనం ఎందుకు అనలేదు? మనం నమ్మాం కాబట్టి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు నమ్మిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొలస్సీ సంఘానికి వెళ్ళి అంటాడు, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యాలు అంటాడు. త్వరగా చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యాలు. మీ కొరకును, మీ కొరకు అంటే కొలస్సీల కొరకు, లవొదికయ వారి కొరకు శరీరరీతిగా నమ్మకము వారందరి కొరకు. ఆ రోజు వాడు పౌలు గారి ముఖం చూశారు. ఎవరో యూదులు. ఆ రోజు ఇశ్రాయేలు అనేటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వారు పౌలు గారి ముఖం చూశారు. వాడికి చెప్పాడు కానీ వాడు నమ్మలా. కానీ ఈ రోజు లౌకిక సంఘ కాలంలో జీవిస్తున్నటువంటి మన ముఖం ఆయన చూడలేదు, ఆయన ముఖం మనం చూడలేదు. ఇప్పుడు మనకి చెప్తున్నాడు ఏమని? ఎంతగా పోరాడుచున్నాను, నేను ఎంతగా పోరాడుచున్నాను తెలుసుకొని కూర్చున్నాను. ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నారు. ఏమని? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. ఆ దేవుని మర్మమైనటువంటి క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన కొడుకే కాదు, తండ్రి ఆయనే, కొడుకు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే. ఈ మర్మం నేను తెలుసుకున్నాను ఆయన, ఈ మర్మాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పి ఆయన వచ్చి చెప్తుంటే వినలేదు. ఆయన వాక్యాన్ని ద్వేషిస్తారు. అందుకే ఈయన అంటాడు, మీరు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు, అపాత్రులు ఎంచుకున్నారు. నేను తీసుకొచ్చిన వర్తమానం మామూలు కాదు, ఇది నిత్య జీవానికి మార్గం. ఇది హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటారు చూడండి, 16లో యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు, మార్గములో నిలుచుండి పురాతన మార్గమును గురించి విచారించండి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. మేము అందులో నడుచుకోమంటే ఆ పాత మార్గం మాకెందుకు, పురాతన మార్గం మాకెందుకు, మాకు కొత్త మార్గం ఉంది, బైబిల్ రోడ్ వేసాడు. రాత్రి మేము మార్గం తప్పిపోయి ఎక్కడమ్మా రాత్రి మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన ఎవరు రాజు గారు అంట, రఘురామకృష్ణరాజు గారు అంట. ఆయన ఏదో పార్టీలోకి మారాడంట. మరి ఆయన ఎవరు వెళ్తాడు, మేము వెనకాల. ఈ బాధ తప్పలేదు, ఆయన తప్పుకునేలా లేడని మేమే దారి తప్పేసాం. ఆ పక్కన ఆ సందులోకి వెళ్ళిపోతే బాగుపోతుడు ఎంత కరెక్ట్గా చెప్పారు అడ్రస్. సార్ మాకు పక్కన ఎవరో ఉంటాడు, మంచి ఇన్సర్ట్ చేసుకుని మంచి చదువుకుని ఉన్నట్టు గంట బాబు ఎలా వెళ్తారో పలానా అన్నకూడాడంటే అడగకూడాడంటే ఎలా వెళ్ళండి వెళ్తారండి అన్న. అలాగే వెళ్ళి వెళ్తుంటే అక్కడ రోడ్డే లేదు. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాడు అడిగా ఇలాగే వెళ్తారు అంటే అక్కడ రోడ్డే లేదు. అక్కడ ఆగిపోయాం మళ్ళీ అన్ని తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబు ఎవరైపోయి ఇంత చదువుకుని భీమానం భీమానం దగ్గర గురించి అన్న కూడా వెళ్ళడానికి ఇంత బాధపడుతున్నాం ఏంటని మళ్ళీ పాపం సోమరాజు గారు ఉన్నారు కదా, అడగొచ్చు కదండి. ఉన్నారు కదా, మీరు ఎక్కడ ఉన్నారు? మీకు కొమరాడు దూరం అన్నారండి బాబు. కొమరాడు నుంచి వెళ్ళకండి బాబు, చాలా దూరం అన్నారు. కొమరాడు నుంచి వెళ్తే మీరు అన్ని గతులు అన్నారు, అందుకని మీ ఊరు రాలేదు బాబు. దేవుని స్వామి. హల్లెలూయా. దేవునికి భయం కలుగును గాక. నాన్న తిప్పలు పడి మొత్తం మీద సాధించి ఆ రోడ్డు వచ్చేటికి అమ్మాయి అని ప్రాణం తప్పడితే దేవునికి స్వామి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా
పురాతన మార్గంలో నిలిచి చూడండి, మార్గంలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి తెలుసుకోండి, అందులో నడుచుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వాళ్ళు అంటారండి, మేము అందులో నడుచుకోగలుగులేదా, మేము ఇందులోనే వెళ్తాం. సిమెంట్ రోడ్ వేసారా, మేము రాము అందులోకి. ఏమంటారు వాళ్ళు? సిమెంట్ రోడ్ వేసారా, మేము రాము అందులోకి. మాకు ఈ రోడ్డే బాగుంది, వర్క్ రోడ్డే బాగుంది మాకు అంటారంట. మేము అందులోకి రాము అంటే ఏంటి? వర్తమానంలోకి సిమెంట్ రోడ్ అనమాట. వర్తమానం ఏంటి? సిమెంట్ రోడ్. అదే అందులోకి రాము. రాత్రానికి అర్థమైపోయింది, తేజీ మొత్తం పాస్టర్కి అర్థమైపోయింది, కింద కూర్చున్న విశ్వాసులకి అర్థమైపోయింది. వర్తమానం కరెక్ట్ అని, ఈ మార్గం మంచిదని, ఇందులో రావాలని మనకు అర్థమైపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. చదవండి కిందకి. మిమ్మల్ని కాపు కాయటకు నేను కావలి వారిని ఉంచాను. మిమ్మల్ని కాపు కాయటకు కావలి వారిని కూడా ఉంచాను. ఆలకించండి. వారు చేయు స్వరము అంటే సువార్త వినబడుతుంది. అంటే స్వరం సువార్త వినబడుతుంది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అంటున్నారట. అన్ని జనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకోండి. భూలోకమా వినుము. సంగమా వినండి, వాళ్ళకి జరిగిందని తెలుసుకోండి. ఇజ్రాయేల్ ప్రజలు 4 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణం 40 రోజులు పట్టింది. పక్కనే ఉన్నాడు కణాలు. మాట్లాడుతున్నామా? ఎక్కడుంది కణాలు? ఏమన్నా పెద్ద దూరం లేదు, పక్కనే ఉందంట. మరి ఎందుకు 40 సంవత్సరాలు పెట్టింది? వాళ్ళ మాట వినక. దేవుడి మాట సరిగ్గా వింటే 4 రోజులు వెళ్ళిపోయి అప్పలాడిపోతుంది. సరిగ్గా దేవుడి మాట వినక చుట్టు తిరిగి ఇది ఇలా తీసుకెళ్ళి మీ ముక్కు చూపించండి. చాలా కష్టం. ఇలాగంటే శుభ్రం ముఖ్యంటే ఇదిగంటే సరిపోయాయి. ఇలాగంటే ఎక్కడ వస్తుంది? అలా ఉంది ఆ పరిస్థితి. చుట్టూ తిరిగి 40 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగింది. కనుక పిల్లలు వాళ్ళు అంటారంటే మేము అందులో నడుచుకో, ఆ మాట ఏమేనో మా మార్గంలోకి మేము రాము అంటారంట. మరి రాను మనం ఏం చేద్దాం? బలవంతంగా తీసుకొని కూర్చోబెట్టలేం కదా పరలోకంలో. హల్లెలూయా, అంటే అది ఎన్నికలో ఉండాలి. నువ్వు యేసుక్రీస్తు బాప్తిసం పొందాలన్నా నువ్వు ఎన్నికలో ఉండాలి. నువ్వు వధువైతే ఖచ్చితంగా అందులోకి వస్తావు. హల్లెలూయా, కాకపోతే నువ్వేమి చేయలేదు. కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, నిత్యంగా ఇక్కడ అంటున్నారా, ఈ గడియ యొక్క వెలుగు ఈ వర్తమానమే. ఈ వర్తమాన వెలుగులో నడవలసిందే, మరొక మార్గం లేదు, మరొక వెలుగు లేదు. దేవుని యొక్క బయలుపరచబడినటువంటి వాక్యమే వెలుగైనది. వాక్యం వైపునకు తిరుగుము. అది వెళ్ళగలిగినప్పుడు నీకు వెలుగులో ఉన్నావో లేదో నీకే తెలుస్తుంది. వాక్యం వెలుగులో నిన్ను నీవే పరిశీలన చేసుకో. పౌలు చెప్పినట్లుగా వెలుగున్నవి మరచి ముందున్న వాటికి వేగిరి పడండి. ఆమేన్. వేగురు పడుచు ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం కొరకు గురియకే పరిగెత్తండి. నీ భవిష్యత్తు ఏంటో ఆయనే చూస్తాడు. నా భవిష్యత్తు ఏంటి అంటే నీ భవిష్యత్తు గురించి నీకేం తెలుసు? తెలియని భవిష్యత్తు గురించి నువ్వు తలకపోటు తీసుకోవడం. ప్రభా, నా భవిష్యత్తు నీ చేతులు ఎడుతున్నాను. ప్రభా, నా చెంత యావత్తు నీ మీద వేస్తున్నాను, నేనే చూసుకుంటానంటాడు. నిశ్చంతగా పడుకున్నాయంటే నిద్ర పెట్టారు. ఏమంటే మన ఆదివారం ఇదే రోజునా వల్లు రేపు మీరు వచ్చేద్దాం. ఆవిడ అంటుంది, అయ్యారు మీరు వాక్యం చెప్తుంటే నాకు ఎలా ఉందంటే అయ్యారు ఇంటికంటే నిద్ర అట్లా అయ్యారు నిద్ర వచ్చేస్తుంది. ఆడ నిద్ర వచ్చేస్తున్నట్టు ఆవిడకి. ఆవిడ అంటుంది ఇంటికంటే నిద్ర అట్లా అయ్యారు నాకు. మళ్ళీ పాటలు పాడుతుంటే నిద్ర రావట్లేదంట. అది విచిత్రం చూడడం చెప్పడం. పాటలు పాడుతుంటే నిద్ర రావట్లేదు అయ్యారు. పాటలు పాడుతుంటే సంతోషం ఉంది, ఇంకా పాడరా అన్నాను. మీరు వాక్యం చెప్తున్నారా? నాకు ఎక్కడ ప్రశాంతంగా ఉందండి, మనసు అంతా ప్రశాంతంగా. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నాకే తెలుసులేదు. గాఢతలోకి వెళ్ళిపోతున్నాడు. అవమా ఆదంలా తెలుసుకోవాలి. ఆదాముకి గాఢత కలు చేసాడు చూడండి. అలాగా ఆవిడ అంటే గాఢతలోకి వెళ్ళిపోతున్నాయి. నేను ఉండదండి, వెళ్ళిపోతున్నాడు ఏంటి పొట్ట నుంచి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతున్నాడు. ఉండలేనండి బాబా ఊరికమ్మా అడగగా తీసుకొస్తాడు నిద్ర. కూర్చో గట్టిగా క్యాకేజ్ పెడితే మొత్తం పోయింది. మళ్ళీ వాక్యం అయితే పడుకుంటే ఉంటుంది. అవునా? పడుకుందా మళ్ళీ
ఎంత రాలేదు చక్కగా నువ్వు గట్టిగా వేసారు కాక కూర్చో గట్టి వెళ్తా ఉన్నా వదిలేసింది మనకు తలేదు నిద్ర రాలేదు శుభ్రంగా వాక్యం విన్నాను దేవుడికి భయం కలిసిందా ఇతర పిల్లరా 62వ కీర్తన 2వ వాక్యం 62వ అధ్యాయం కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 2వ వాక్యం చదివండి. ఎత్తైన నా కోట ఆయనే, ఎత్తైన నా కోట ఆయనే, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను, నేను అంతగా కదిలింపబడను. ఎందుకంటే ఆ కోట మన చుట్టూ వేసినటువంటి ఆ గొప్ప కంచె మన కోట మన కొండ ఆయన అయి ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుడు అంటారా, ఆయనే నా రక్షణకర్త, నా ఎత్తైన కోట ఆయనే అని చెప్పగలవా? ఆమేన్. హల్లెలూయా. నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి, నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉందని చెప్పు, నా సమస్తం ఆయనకే అప్పగించానని చెప్పు. దెయ్యమని నేమి చేయలేదు అంటున్నారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రియమైనటువంటి దేవుడు అంటారా అని అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలమును ప్రతి దినము మనం దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూడాలి. ప్రతి కాలంలోనూ ఆయన తన వాక్యం బయలుపరచు రీతిగా నేడు 7వ వర్తమానం ద్వారా దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షత వెల్లడిపరచబడతా ఉన్నది. దానిని మనమందరం పట్టుకోవలసిన వారు అయి ఉన్నాం. 1000 ఏళ్ల పరిపాలన అనేది ఉంది. అక్కడ వృద్ధులు ఉండరు. ఆమేన్. హల్లెలూయా. ఓ నిజంగా అక్కడ అందరూ యువకులుగా ఉండరు. వ్యాధి మరణం ఉండదు. అక్కడ ఏ జంతువు హాని చేయదు. ఎందుకనగా మనం దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి స్వరూపంలోకి మార్చబడము. అది ఎప్పుడు జరుగును అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకనగా అది దేవుని మాట అయి ఉన్నది. దేవుడు చెప్పాడు, మీ తల వెంట్రుకలు ఒక్కటైనను నశించదు, పోగొట్టుకున్న ప్రతి దాన్ని మనం పొందుకుంటాం. 32 37 పోయిన 2 ఉన్న తిరిగి 30 మనం పొందుకుంటాం. ఏంటయి దేవునికి స్తోత్రంగా ఉంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. వింటున్నారు పిల్లరా? అది కట్టించుకున్న ఏం చేయాలి పాస్టర్ అంటే ఓటు తీసి పక్కన కట్టించుకునే పక్కన పెడితే దేవుడు మళ్ళీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. కనుక పిల్లరా నిశ్చయం గారు చూడ ఇక్కడ ఏమంటాడంటే, మరి పోగొట్టుకున్న ప్రతి దాన్ని మనం పొందుకుంటాం. దేవుడే స్వయంగా దాన్ని వాగ్దానం చేస్తాడు. 7వ దూత వర్తమానమే చివరి వర్తమానం. మొత్తం వెప్పబడిన తర్వాతే మనకు బైబిల్ అంతా స్పష్టంగా అర్థమైంది. ఆదిపాపం అంటే ఏంటో, మహావేశ అంటే ఏంటో, దానియేలు 70 వారాలు అంటే ఏంటో, దేవుడు మర్మమైన క్రీస్తు ముగ్గురు దేవుడు కాదు అని, యేసుక్రీస్తు బాప్తిస్మం అని, సంఘ క్రమం గురించి, దేవుని శక్తి గురించి, దెయ్యపు శక్తి గురించి, 7 సంఘాల గురించి, 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోర్లు, 7 నక్షత్రాలు. ఏం వర్తమానం అంటే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు కదా? ఇవన్నీ కూడా జుంటు తినే దారుల కంటే మధురమైనటువంటి వర్తమానాలు ఇవన్నీ. అక్కడ ఆగిపోకూడదు. మనం యేసుక్రీస్తు బాప్తిస్మం ఆగిపోకూడదు. ఇంకా అద్భుతమైనటువంటి మధురమైనటువంటి వర్తమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రతిదినం ఏం చేయాలంట? భుజించాలంట. ఆత్మీయమైనటువంటి ఆహారం మనం ఏం చేయాలా? భుజించాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనల్ని ఈ పైన శరీరాన్ని ఏం బతికింటుందంటే, మనం చచ్చిపోయినట్టు తింటున్నాం కాబట్టి అవి మనం బతికిస్తున్నాం. ఏం తింటామా? చచ్చిపోయినట్టు తింటాం, బతుకున్నట్టు తింటామా? అది చచ్చిపోయి మనం నీట్గా బాయిలర్ పొడి చేస్తామా? అది చచ్చిపోయి మనకు జీవాన్ని. హల్లెలూయా. చేప చచ్చిపోయి మనకు జీవాన్ని, గోధుమలు చచ్చిపోయి మన జీవాన్ని. కానీ వాక్యం చచ్చిపోరా? వాక్యం జీవము కలిగింది. హల్లెలూయా. అది నిన్ను జీవింపజేస్తామని, అది ఎల్లప్పుడూ జీవం కలిగిన వాక్యం. అది సజీవ దేవుని యొక్క వాక్యం. అది ఆమేన్. నిన్ను నీ ఆత్మను కూడా రక్షించేది దేవుని యొక్క వాక్యం. నిన్ను బ్రతికించేది, నీ బాధల్లో నెమ్మదినిచ్చేది. ఆమేన్. నీ గాయాలను స్వస్థపరిచేది దేవుని యొక్క వాక్యమే. అలాంటి వాక్యాన్ని ఆస్వాదించండి. ప్రతిదినము వాక్యాన్ని చదవండి. ఆమేన్. ప్రతిదినము వాక్యాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం ఎవరైనా చెప్తే అదే కళ్ళు ఆడకుండా చూసి ఓహో అలాగా అని అనుకుంటాం, అంతే. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతున్నాం, ప్రతిదినం వాక్యం చదువుతున్నారా? ఎంతమంది చదువుతున్నారు? చేతులు ఎత్తండి. మిమ్మల్ని కాలేదండి. హల్లెలూయా. చదవండి అమ్మా. ప్రతిదినం వాక్యం చదివితే అప్పుడు మనం ఎంతో చెప్పేది కరెక్టా కాదని మనకి అర్థమవుతుంది. లేకపోతే కళ్ళు ఆడకుండా చూసి ఏదో చెప్తే
అది అనగా నమ్మేసి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు ఎప్పుడైతే బైబిల్ వాక్యం చదువుతావో ఏంటి అయ్యగారు తేడా చెప్తున్నారో, బైబిల్ ఎలా ఉంది కదా అని నీకు అర్థమవుతుంది. నువ్వు బైబిల్ చదవకపోతే ఎవరైతే చెప్తే అది నమ్మేస్తాను. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వర్తమానాలు కూడా చదవండి, వర్తమాన పుస్తకాలు తీసుకొని చక్కగా చదివి దేవుని దీవెనలు పొందండి. దేవుని మాటలు దీవించిన కాక అందరూ కూడా లేచి నిలబడతాం. సాక్షి చెప్తారు ఎవరు? ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మీకు ప్రేమని ఏర్పాటు చేశారు అందరికీ సహోదరులు శ్యామ్ సుందర్ గారి యొక్క ఫ్యామిలీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తలంచుచున్నా నీ కృపని నమ్ముకొనున్నా, నీ కృప తలంచుచున్నా, నీ కృపని నమ్ముకొనున్నా, నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును, నీ కృప యేసయ్యా గట్టునా చేసు, నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును, నీ కృప యేసయ్యా గట్టునా చేసు, నీ కృప నీ కృపనే నమ్ముకొనున్నా, నీ కృపనా నీ కృపనే నమ్ముకొనున్నా, నీ కృప ఉదయమునా చెట్టు నాకు మంచు కురసి ఆవరించినట్టుగా, నీ కృప వారికి నీకుని రక్షించిరి. ఉదయమునా చెట్టు నాకు మంచు కురసి ఆవరించినట్టుగా, నీ కృప వారికి నీకుని రక్షించిరి. నీ కృప విలువైనది, నీ కృప మధురమైనది, నీ కృప విలువైనది, నీ కృప మధురమైనది. నీ కృపని నమ్ముకొనున్నా, నీ కృప తలంచుచున్నా, నీ కృపనే నమ్ముకొనున్నా, నీ కృప. అందరూ కూడా తలలు వచ్చి కళ్ళు కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి ప్రభు యేసు నీకు అన్నామని స్తోత్రాలు నాయన. అయ్యా ఈ యొక్క నాయన మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఎంతవరకు నాయన ఈ రెండవ పునరుత్థాన ఆరాధనలో నాయన ఈ రీతిగా ప్రభా నిన్ను స్తుతించడానికి, అయ్యా నిన్ను గణపరచడానికి, ప్రభా నిన్ను మహింపరచడానికి ప్రభా మీరు చూపినటువంటి ప్రేమ కొరకై, ప్రభా నువ్వు చూపినటువంటి కృప కొరకై మీకు ఎంతో లెక్కలేని స్థుతులు నాయన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి ఆయన, ఆశీర్వదించండి ప్రభా. ఈ గడియ వర్తమానం ఇంకా ఎవరైతే తెలియదో ప్రభా వారు తెలుసుకోవడానికి, వారు మనసు పొందిన ఆయన పాప క్షమాపణ నిమిత్తం ప్రభా బాప్తిసం పొందడానికి, ఓ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రభా సహాయం చేయండి. రోజు వేయకుండా ఆయన అంగీకరించడానికి కృప చూపించండి. ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నాయన వారి యొక్క కుటుంబాలు అక్కర్లు ఏవైతే ఉన్నాయో వారి అవసరతలు మీ నామంలో తీర్చబడి గారు బలహీనులుంటే బలపరచండి. ఓ నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అనారోగ్యంతో ఉంటే వారికి ఆరోగ్యాలు దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా నిశ్చయముగా వారి వసంతని పిల్లలని ప్రేమించావు, పాపనిచ్చావు. అందుని బట్టి
బట్టి ఈ రోజు నాయన వారి కృతజ్ఞతగా ప్రభా సాక్ష్యం చెప్పి నాయన స్వీట్స్ తీసుకొచ్చారు. దీవించండి, ఆశీర్వదించండి, మీరు బలపరచండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. నిశ్చయముగా నాయన ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో పాల్పొప్పులు పొందిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. అలాగే మా మధ్యలో నూతనంగా వచ్చినటువంటి నాయన ఇదిగో మధుబాబుని బట్టి వందనాలు, ఆయన ఆరోగ్య విషయంలో చేసిన బట్టి మేలు బట్టి వందనాలు, ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే పరిచయాలు సువార్త పరిచయాలు వాడబడుతున్న బ్రదర్ చిన్నీని అలాగే సాల్మన్ని వాళ్ళ టీంని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచయకి ఇంకా ప్రభా అద్భుతంగా పరిచయాలు వాడబడ్డారు సహాయం చేయండి. ఆయన వచ్చిన కుటుంబాలందరూ దీవించండి. మరి ఇదిగో ప్రభా రేపు రాత్రికి నా చిన్నపిల్లలు జరుగుతున్న కూడికి కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. అనేక మంది దైవ బిడ్డలు ఇక్కడ రావడానికి సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు, వందనాలు. అలాగే ఈ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కగా ప్రభా నీ వాక్యాలు విని విశ్వసించినట్లు సహాయం చేయండి. ఆయన ఇక్కడి వర్తమానం పూర్తిగా తెలుసుకొని ప్రభా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడానికి అవకాశం దయచేయండి. నాయన ఇదిగో ప్రభా మన కొత్త పాలెంలో ప్రభా 7 యవ్వన బిడ్డలు బాప్తిసం పొందడానికి ముందుకు వచ్చారు. నాయన వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, సహాయం చేయండి. నాయన ఒక యవ్వన బిడ్డను ఒక దుష్టుడు నాయన ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు నాయన నేను అడ్డుపడి ప్రభా ఆ పాపను నాయన రక్షించే క్రమంలో నాయన ఆ పాపను చేయబడుకుని ఇలా తీసుకొచ్చినప్పుడు వాడు నాయన మళ్ళా తిరిగి నాయన నా మీద అటాక్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభా దుష్టుని బంధించండి అయ్యా. ఇంకో ఒక యవ్వన ఆ సంఘాన్ని ప్రభా మన దుష్టుని చేతుల నుంచి తీసుకొస్తున్నప్పుడు ప్రభా మీరు చూపించారు ఆ గ్రామం గురించి. ఆ గ్రామంలో ఉన్న సంఘాన్ని ప్రభా మీరు రక్షించేటటువంటి క్రమం నాయన మేము చూస్తా ఉన్నాం. తప్పకుండా యవ్వన వేళలో దీవించండి, వారు రక్షణ పొందడానికి అవకాశం దయచేయండి. అలాగే నిన్న తొమ్మగొప్పులో నిన్న మనం జరిగిన కూడికల్లో ప్రభా మన గ్రామానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తానని చెప్పాం ప్రభా. ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక గొప్ప భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదంతో పాటు పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఆ గ్రామానికి మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఆ గ్రామాల కొరకు, ఆ కుటుంబాల కొరకు, ఆ సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. క్షమాభివృద్ధిని కలెక్ట్ చేయండి. అలాగే బగ్గేశ్వరం మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వారు కూడా ప్రభా మన సువార్త పరిచయంలో ఎంతో సహకారాలు అందిస్తున్నారు. ఆయన సేవకులు ప్రేమిస్తూ కానుకలు ఇస్తూ అనేక చోట్ల మేము ఊరికి ప్రభా మరి ఉచితంగా సువార్త చేయడానికి మేము ఈ రోజు వెళుతున్నామంటే ఈ సంఘమే కారణం ప్రభా. కాబట్టి అలాంటి మంచి సంఘాన్ని ఇచ్చినందుకు వందనాలు. నిశ్చయముగా ఆయన మరి దీవించండి, ఆశీర్వదించండి, మీరు బలపరచండి ప్రభా. మళ్ళా నీ చిత్తమైతే ప్రభా వచ్చే వారికి ఇదే రోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొంపులు పొందే కృప ధన్యత మాకు అందరికీ దయచేయమని దీవించమని ప్రభా నీ చేతులు సమర్పించుకుంటూ నాయన మరి అనిత విషయంలో ప్రార్థన చేయగా వివాహంలో కార్యం జరిగించారు. ఆయన మరి 26వ తారీఖున ఎంగేజ్ ప్రధాన కార్యక్రమం, అలాగే 27వ తారీఖు మ్యారేజ్ దీవెనకరంగా జరిగించండి. ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించండి. ఇక్కడ పురుషులందరూ మీరు దీవించండి, స్త్రీలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలు దీవించండి, ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా ఈ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసము సన్నిధి ఇక్కడ చేత మనకు సకల పరిశుద్ధులకు సదా దేవుడితో నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోమ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువు మనందరినీ దీవించును. అందరికీ వందనాలు.